అందరికీ ప్రభునామములు శుభములు. ఇప్పుడు నేను చెప్పబోయేది టాపిక్ వచ్చి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ కదా. సో ఏదైతే మన దగ్గర ధనం ఉందో దాన్ని ఎలా మనం వినియోగించుకోవాలి అన్న టాపిక్ మీద నేను మాట్లాడుతున్నాను. సో అన్ని ప్రాక్టికల్గా, అంటే మనం ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తే మనము దాన్ని చాలా ఎఫిషియెంట్గా, అంటే చాలా చక్కగా క్రమబద్ధకరంగా దుర్వినియోగపరచకుండా ఎట్లాగైతే ఉపయోగించుకోవచ్చో ఆ మెథడ్స్ గురించి నేను కొంచెం మాట్లాడతాను. అయితే నేను చెప్పేవన్నీ కొన్ని సింపుల్ థింగ్స్ ఉంటాయి, కానీ మీ క్వశ్చన్ ఆన్సర్స్ని బట్టి మనం వెళ్ళొచ్చు, దాని మీద ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న ఉంటే కనుక మీరు చేయి చూపించండి, దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో యశ్వంత్ బ్రదర్ తీసుకున్నట్టు 1 వే కాకుండా ఇది 2 వే ఉంటుంది. ఓకే, సో మొదటిగా ఒక ప్రశ్న అందరికీ, మనము డబ్బులు ఎలా వినియోగించుకోవాలని మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. అయితే అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వచనాలు మనం చూసుకుంటే కనుక యేసుప్రభు వారు శిష్యరికం గురించి మాట్లాడుతూ, నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వారు అన్నీ విడిచిపెట్టాలి అన్న ఉద్దేశంలో మాట్లాడుతూ కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ కదా. సో 28వ వచనం మనం చూసినప్పుడు, ఎవడైనా ఒక గోపురం కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి, ఇక్కడేమో తగులబడి మొదట లెక్క చూచుకొనడా. ఇక్కడ ఏమంటున్నారంటే, యేసుప్రభు వారు ఏమంటున్నారు అంటే, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆలోచించుకుంటారు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, నేను ఆ ఇల్లు కట్టగలుగుతానా లేదా. ఇవన్నీ కామన్ సెన్స్, రైట్? కామన్ సెన్స్. మామూలుగా మనము దేవుడు ఇచ్చిన కామన్ సెన్స్లో ఆలోచిస్తే ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి చెయ్యాలి, ప్లాన్డ్గా, రైట్? ఏదైనా పని ముందుకు వెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉన్నాయా లేదా, ఆ పని మనం చేయగలుగుతామా లేదా అనేసి ఇక్కడ ప్రభువారు శిష్యరికంలో పిలుస్తున్నగా ఈ ఉదాహరణలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఒకటి ఏంటి అంటే ప్లానింగ్. ఓకే, సింపుల్ వర్డ్ ప్లానింగ్, రైట్? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఫైనాన్సెస్లో, రైట్, బడ్జెటింగ్ అని ఎవరైనా విన్నారా? బడ్జెట్ అనే పదం విన్నారా? బడ్జెట్, ఓకే, బడ్జెట్. ఓకే, ఎంతమంది ఇక్కడ బడ్జెట్ చేసుకుంటారు? వాళ్ళ చేయి చూపిస్తారా? బడ్జెట్ ఎవరెవరు వేసుకుంటారు ఇళ్లలో? నువ్వు వేసుకుంటావు? ఓకే, మంత్లీ వేసుకుంటారా, ఇయర్లీ వేసుకుంటారా? మంత్లీ. అంటే ఏమేమి ఖర్చులు అయ్యాయో ఒక దగ్గర రాసుకుంటారు కదా. ఇంకేమైనా చేస్తారా? ఎస్ అంటే ఓకే, ఇది ఇప్పుడు అంకిల్ చెప్పేది ఏదైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ప్లాన్ చేసినా కూడా ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, ఏదైనా పెద్ద సంఘాలు కానీ, ఏదైనా పరిచర్యలు కానీ, వారు చేసే కార్యక్రమాలన్నీ మేము చేయగలుగుతామా లేదా, మన దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయి, ఎన్ని సేకరించాల్సి వస్తుంది, దాన్ని బట్టే వాళ్ళు అన్ని పనులు పెట్టుకుంటారు. ఇంకా ఎవరైనా తీసుకోవాలి ఉద్యోగంలోకి, లేకపోతే ఉన్న వాళ్ళు తీసేయాలా, ఇవన్నీ ఆలోచనలు, డెసిషన్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఇంట్లో నేను చిన్నప్పుడు చూసింది ఏంటంటే, మా మమ్మీ ఒక డైరీలో రాసుకునేది అనమాట. ఈ నెల పాలవాడికి ఇచ్చాను, పేపర్ వాడికి ఇచ్చాను డబ్బులు అని అన్నీ రాసుకుంటారు ఒక లెక్క, రైట్? ఆ లెక్క రాస్తున్నారు అని చెప్పారు, అంతేనా? దానికి మించి ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఓకే, ఓకే, ఒక అంచనా వేసుకుంటున్నారు. ఒక సంవత్సరంలో రాబోయే ఖర్చులు ఏమైనా ఉంటే కనుక బ్రదర్ ఆ అంచనాన్ని బట్టి వాళ్ళు
వాళ్ళ బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. సో బడ్జెటింగ్ అనేది ఏం ఖర్చులు అవుతున్నాయనే కాదు యాక్చువల్లీ కదా, ఎన్ని డబ్బులు పోతున్నాయో మనకు అనేది కాదు, ఉన్న డబ్బుల్ని ఇంకా మిగిలిన డబ్బుల్ని కూడా ఎలా వినియోగించుకోవాలని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. రైట్? యాక్చువల్లీ ఆ డబ్బులు ముందుగానే మనం నా దగ్గర ఇన్ని డబ్బులు వస్తున్నాయంటే వాటిని ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగిల్చుకుంటానో ఆ మిగిలిన డబ్బులు ఇంకెక్కడైనా వాడాలా వాడద్దా. పొద్దున బ్రదర్ ఒక వాక్యం చెప్పారు కదా, ధనం అనేది దాసుడుగా ఉండాలా లేకపోతే ఏంటి అబ్బాస్ చెప్తారు కదా, సిరి దేవుడికి సిరికి దాసుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి దాసుడు అయితే కనుక మన సిరి అంతా కూడా అప్పుడు దేవుడికే చెందింది. సిరి ఒక మంచి దాసుడు. సిరి దేవుడు మనకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అది మనం వినియోగించుకోవాలి, దానికి ఒక పని చెప్పాలన్నమాట. రైట్? కరెక్ట్ పనులకి దాన్ని వాడుకోవాలి, మంచి పనివాడిగా దాన్ని వాడుకోవాలి. మన యజమానిగా కూర్చోబెట్టకూడదు దేవుడి స్థానంలో, కానీ ఆ సిరికి ఆ డబ్బుకి మనం కొన్ని పనులు చెప్పాలి కదా. దానికి ఏమేం పనులు చెప్పాలో చెప్పకపోతే వాడి పని దొంగ, పోతాయి డబ్బులు, ఎటువైనా మనకు తెలియదు కదా. అరే ఇన్ని డబ్బులు వచ్చి ఉండాలి, ఎక్కడ పోయినా ఏమో తెలియదు, మనకు ఖర్చులు అనేది కనిపించవు, ఎటుపోయే డబ్బులు కదా. ఓకే, అయితే నేను కొన్ని సింపుల్ థింగ్సే కానీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీకు చెప్తాను. ఓకే, 2 కేటగిరీలుగా మనం విభజించుకోవచ్చు మన ఖర్చులు. ఒకటి అర్జెంట్, అత్యవసరమైనవి. రైట్? మొదటిగా నేను రాసింది ఏంటంటే అత్యవసరమైన ఖర్చులు, అంటే అవి ఇవ్వాల్సిందే, ఇప్పుడు మనం ప్రతి నెల వాటికి ఇవ్వాల్సిందే కదా. ఇంకొకటి అంతగా అర్జెన్సీ లేదు, అర్జెంటుగా మనకి డబ్బులు కట్టాల్సిన పని లేదు. రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. ఫస్ట్ది ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది ఇక్కడ? ఓకే, మళ్ళీ అడుగుతాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ చేపిలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? యా, మన దగ్గర కొన్ని డబ్బులు మనం దాచిపెట్టుకొని ఉంటాము బ్యాంకులో, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే, ఎక్కడ దాచిపెట్టుకొని ఉంటాం సమ్ డబ్బులు, సడన్గా కాలో చెయ్యో దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఉన్న డబ్బులు అంతా పోతాయి. అది బెస్ట్ కేసు. అది వర్స్ట్ కేసు ఏంటంటే అప్పు చేయాల్సి వస్తుంది. సడన్గా 3-4 లక్షలు ఖర్చు అయిపోతుంది, మన దగ్గర అంత డబ్బు ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? బయటికి వెళ్ళి అప్పు చేసుకొని ఆ 3-4 లక్షలు మనం కట్టి మళ్ళీ ఆ 3-4 లక్షలు తీర్చడానికి కొన్ని సంవత్సరాల వరకు మనం కడతా కూర్చోవాలి కదా. అవునా కదా? ఇప్పుడు రెండో క్వశ్చన్, ఎవరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చనిపోతే డబ్బులు వస్తాయి కదా కుటుంబానికి, అది ఎవరికి ఉంది? ఓకే, మామూలుగా ఎవరైతే కుటుంబంలో సంపాదిస్తుంటారో వాళ్ళు సడన్గా చనిపోతే ఏమవుతుంది కుటుంబానికి? ఎవరి దిక్కు ఆర్థిక పరంగా? కష్టమైపోతుంది కదా. సంపాదించేవారు చనిపోతే ఏమైపోతుంది కుటుంబం? పిల్లలు, భార్య, ఎవరు వాళ్ళు పోషిస్తారు? నేను క్వశ్చన్ వేస్తున్నాను. రిలేటివ్స్ మీద భార్య తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకోవాలి. రైట్? పిల్లలకి వాళ్ళకి వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖర్చులు తగ్గిపోతాయి. రైట్? చాలా కష్టాల్లో పడిపోద్ది కదా కుటుంబం, అవన్నీ మనం విభాజన చేసుకోలేము. కానీ ఇటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి, ఉంటే మంచిది. మీరు పనిచేస్తున్న కంపెనీ కానీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినా సరే వాళ్ళు 1-2 లక్షలు ఇస్తారు. కావాలంటే దానికి మీరు పెంచుకోవచ్చు, 2 నుంచి 5 లక్షలు పెంచుకోవచ్చు.
కుటుంబం అంతటికి ఇస్తారు. మీకు లేదంటే కొనుక్కుంటే బెటర్ హెల్త్ ఇన్సూరెన్స్. జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, బండికి ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉందా? బైక్ కానీ కార్ ఇన్సూరెన్స్ కానీ ఉందా? అది గవర్నమెంట్ రూల్. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన వల్ల ఎవరికైనా గుద్దితే వాళ్ళు మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మన బండికి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచిది. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో ఆకస్మికంగా ఏమైనా జరిగితే మనకు ఒక సడన్ గా డబ్బులు వస్తాయన్నమాట. అందరూ చాలా మంది వేస్ట్ అనుకుంటారు కదా, అరే అటే పోతున్నాయి డబ్బులు ఎందుకు కట్టాలి నేను అని అనుకుంటారు. రైట్, మోస్ట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నది, ఎండోమెంట్ గురించి మాట్లాడట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా ఉండాల్సింది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి వెహికల్కి. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ ఫ్యామిలీకి చేయించుకోవాలి. రైట్, అప్పుడు మనకి చాలా బర్డెన్ తగ్గుతుంది. పోతే పోయిన డబ్బులు ఓకే కొన్ని వేలు అవుతాయి, 10,000 15,000 ఎంత అవుతాయి మనం తీసుకునే పాలసీని బట్టి. కానీ దానివల్ల మనకి ఏదన్నా సడన్ గా జరిగితే కనుక ఖచ్చితంగా 2-3 లక్షల దాకా మనకి సాయం ఉంటుంది. ఓకేనా? సో ఇటువంటి పరిస్థితులు చాలా మందికి వస్తాయి. చాలా మంది అప్పులలో ఉంటారు కొన్ని సంవత్సరాల వరకు. భర్త చనిపోతే భార్యకి పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఉండదు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా రోడ్డుని పడాల్సి వస్తుంది. వాళ్ళని వీళ్ళు అడగాలి, లేకపోతే భార్య ఏదో ఒక ఉద్యోగం చేయాలి. చాలా కష్టం అయిపోద్ది, ఇబ్బంది పడతారు పిల్లలు. జీవితం అంతా పిల్లల లైఫ్ అంతా తగ్గిపోద్ది. అదే ఇన్సూరెన్స్ ఉందంటే ఇన్సూరెన్స్ ఉండి కూడా థింగ్స్ కెన్ బికమ్ మోర్ వర్స్ అని మన ఏరియన్ బ్రదర్ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది కదా. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన సిస్టర్ ఏరియన్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా ఇంకా బర్డెన్ గానే చూసుకోవడానికి. అదే ఇన్సూరెన్స్ లేకపోయింది. యా, సిస్టర్ కి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆవిడకి ఇన్సూరెన్స్ ఉంది, అయినా కూడా 2 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. చాలా సివియర్ కండిషన్ లో 20 లక్షల పైన ఈజీగా అయింటుంది బిల్. ఇప్పుడు దాకా 25 లక్షల వరకు టచ్ అయ్యి ఉండొచ్చు. చాలా మంది సాయం చేస్తున్నారు కూడా. వాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి అన్ని రోజుల వరకు కొనసాగించుకోగలుగుతున్నారు, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఓకే, సో ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే 30 సంవత్సరాల లోపున్న వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. నెలకి 1,500 2,000 వరకే ఉంటుంది అంతే. అని చనిపోతే 50 లక్షలు 70 లక్షలు ₹1 కోటి వరకు మనం తీసుకోవచ్చు పాలసీలు. 2 కోట్ల వరకు తీసుకోవచ్చు. సడన్గా ఇప్పుడు నేను చనిపోతే కనుక నా భార్య కొడుక్కి వాళ్ళేమి టెన్షన్ పడిన అవసరం లేదు. డబ్బుల విషయంలో అట్లీస్ట్ వాళ్ళకి ఒక రుసుము వస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఒక 20 సంవత్సరాల వరకు వాటి చదువులకి నా భార్య పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరిని పోషించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు వచ్చి ఆదుకోవాల్సిన పని అవసరమే లేదు కదా. అది లేదు అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? పుట్టినింటికో మెట్టినింటికో వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని మనం తోయకూడదు కదా. సో ఖచ్చితంగా మన బడ్జెట్లో రైట్ నెల కట్టే దాంట్లో లేదా సంవత్సరానికి ఒకసారి కట్టేది ఆప్షన్స్ ఉంటాయి మనకి. నెలకు కట్టచ్చు, 3 నెలలకు కట్టచ్చు, సంవత్సరం కట్టచ్చు. నేను నెలకు కట్టుకునేటట్టు పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు నెల ఇంత కట్టాలి, ఈజీ నాకు అని. సంవత్సరంకి ఒకసారి కడితే కొన్ని డబ్బులు సేవ్ అవుతాయి, బట్ నేనైతే నెలలో కట్టుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఎవరిష్టం వాళ్ళు, మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో దాన్ని బట్టి. సో దిస్ ఇస్ అర్జెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడేమవుతుందో తెలియదు రైట్. 2023 వరకు దేవుడు మనల్ని కాపాడారు. కోవిడ్ టైంలో మనం చూసాం ఎంతమంది చనిపోయారు కదా. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ పర్వాలేదంటే మనిషి చనిపోయినా కూడా వాళ్ళకి ఆదుకోవడానికి డబ్బు ఉంది, వాళ్ళు ఇంకా నడిపించుకోగలుగుతారు ఇంటిని కదా. నెక్స్ట్ అర్జెంట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ అని ఇక్కడ రాశాను కదా, ఇన్సూరెన్స్ నెలలా కట్టకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, మీ పాలసీ రద్దు చేయబడుతుంది. సో ఖచ్చితంగా మనం నెల కట్టే డబ్బుల్లో
దీని ఇన్సూరెన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, చాలా ఇంపార్టెంట్. మనకి తిండి ఖర్చులు తగ్గించుకున్న పర్లేదు, ఇది మాత్రం వెళ్ళాల్సిందే, అది అంత ఇంపార్టెంట్. రెండోది చూస్తే ఎమర్జెన్సీ ఫండ్ అని రాశాను కదా. సడన్ గా నాకు ఇప్పుడు ఉద్యోగం పోయింది, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాకు ఉద్యోగం పోయింది, నా పరిస్థితి ఏంటి అప్పుడు? నాకు ఇప్పుడు జనవరి నుంచి నాకు జీతం పడదు, అప్పుడు నేనేం చేయాలి? నెలల ఖర్చులు ఉంటాయి, సేవింగ్స్ నుంచి తీసేయాలి కదా. సేవింగ్స్ ఉంటే కనుక తీసేయాలి, దానికి వేరుగా ఒక పెట్టుకోవాలి సేవింగ్స్. మనం అంతా ఏం చేస్తామంటే డబ్బులు అన్నీ ఒక మూటలో ఒక 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 కుండలో వేస్తూ ఉంటాం. ఇంకా పాట్స్ అని రాశాను అక్కడ, ఒక కుండ ఉంది, ఆ కుండలో వేస్తూ ఉంటాం అనమాట డబ్బులు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉండొచ్చు, లేకపోతే సేవింగ్స్ అకౌంట్ అయి ఉండొచ్చు, దాంట్లో వేస్తూ ఉంటాం. ఒకటే కుండ ఉంటుంది, ఒక లంసమ్ అమౌంట్ ఉంటుంది అంతే. అది కొంచెం పెరిగితే మనం ఏం చేస్తామంటే అది కొనుక్కోవాలి, భూమి ఇది కొనుక్కోవాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. కానీ నేను చెప్పేవి కొన్ని మీరు ఆ పెద్ద కుండ కాకుండా కొన్ని చిన్న కుండల కింద మీరు చూడాలి డబ్బుని. మొదటి కుండ వచ్చేసి ఇన్సూరెన్స్, దాంట్లో నెల నెల మీరు డబ్బులు వేస్తూనే ఉండాలి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, సంవత్సరానికి ఒకసారి మీ బండికి ఇన్సూరెన్స్. బండి అక్కడ పార్క్ చేశారు, ఒక లారీ వచ్చి కొట్టేసింది బండిని, మళ్ళీ 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనుక్కోవాలి. దాని బదులు 2,000కి మీరు 2-3 వేలకి ఇన్సూరెన్స్ కొనుక్కొని ఉంటే నీకు వచ్చేస్తుంది బండి డబ్బులు. అట్లీస్ట్ 80,000 అన్న వస్తాయి మీ చేతికి. ఇంకో 20,000 పెట్టుకుంటే కొత్త బండి వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్. నాకు ఉద్యోగం పోయింది, నేను ఇంకొక ఉద్యోగం వెతుక్కొని ఆ ఉద్యోగం రావడానికి నాకు కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా పట్టచ్చు, అవునా కదా. నా ఉద్యోగాన్ని బట్టి నేను అనుకుంటాను నాకు 6 నెలలు పట్టచ్చు ఇంకొక ఉద్యోగం రావడానికి, రైట్. కొంతమందికి 3 నెలలు తెచ్చుకోవచ్చు, కొంతమంది సంవత్సరం పట్టచ్చు. సో ఆ 6 నెలలు, ఆ సంవత్సరానికి ఏవైతే మన ఖర్చులు ఉన్నాయో, ప్రతి నెల వచ్చే ఖర్చులు, అవన్నీ ఖర్చులు తీసుకొని ఇంకొక కుండలో వేయాలి. రెండో కుండ, మొదటి కుండ ఏంటి? ఇన్సూరెన్స్ కుండ కదా, దాంట్లో నేను డబ్బులు వేసుకొని పెట్టుకున్నాను. రెండో కుండ ఏంటి? 6 నెలల వరకు నాకు సరిపోయే ఖర్చులు, ఏమేమి ఖర్చులు ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలుసు. పాలు, పేపరు, ఓకే, ఉప్పు, పప్పు, బియ్యం, గ్యాస్, పెట్రోలు, కానుకలు, ఇంకా ఇవన్నీ అవసరమైన ఖర్చులు. ఓకే, అవన్నీ నేను ఈ కుండలో పెట్టుకుంటాను. సో 6 నెలల వరకు నాకు జాబ్ లేకపోయినా 6 నెలల్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా నేను వెళ్ళి జాబ్ వెతుకోవచ్చు. అరే ఇప్పుడు ఈ నెల గడవడానికి ఎవరిని అడగాలి అని నేను వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ 6 నెలలు నేను రాశాను, కానీ సంవత్సరం వరకు కూడా తీసుకోవచ్చు మీరు. రైట్, ఆ కుండను మీరు కదిలించకూడదు. లెట్స్ సే మీకు 8,000 ఖర్చు అవుతుంది లేదా 10,000 ఖర్చు అవుతుంది అంటే ఒక 60,000 లేదా 1,20,000 మీరు అక్కడ ఉంచాలి, అది ఎవరు ముట్టుకోకూడదు. ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసండి, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఉద్యోగం పోతేనే అది మీరు తీయాలి. రెండోది ఏం రాస్తానంటే హెల్త్ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ కింద 2 ఫండ్స్ రాశాను నేను. ఒకటి నా ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ఏం చేయాలి, రెండోది హెల్త్ ఫండ్. ఇన్సూరెన్స్ కాకుండా కూడా నాకు చాలా ఖర్చులు వస్తూ ఉంటాయి కదా. బాబుకి సిక్ అవుతాడు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు మందులు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి, కొంటా ఉంటారు కదా మనం. లేకపోతే నా భార్యకి ఏదో రోగం వచ్చింది, నాకు ఏదో రోగం వచ్చింది, నేను ఒక 3 వారాలు హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది, నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు, దానికి ఇన్సూరెన్స్ అన్నిటికీ కవర్ చేయదు. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఒక 50,000 70,000 నేను ఒకటి పెట్టుకోవాలి. దాంట్లో 6 నెలల జీతము, 6 నెలలకి నాకు గడవడానికి ఎన్ని డబ్బులు కావాలి అన్ని, ప్లస్ ఒక 60,000-70,000 ఎమర్జెన్సీకి, హెల్త్కి పెట్టుకోవాలి. సడన్గా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి ఒక టెస్ట్కి అంటే నేను అక్కడ నుంచి తీసుకుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పని ఉండదు. ఇది చాలా అవసరమైంది. అర్జెంట్ కింద ఉంది కదా, చూస్తున్నారా, అర్జెంట్ అనే హెడ్డింగ్ కింద ఉంది. అది రెండో కుండ. ఒకటి ఇన్సూరెన్స్ కుండ, రెండోది ఎమర్జెన్సీ ఫండ్, మూడోది మంత్లీ ఎక్స్పెన్సెస్. రైట్, ఇది ఆగవు ఖర్చులు, ప్రతి నెల వచ్చి మన తలుపు తట్టి డబ్బులు తీసుకెళ్తారు. ఇంట్లో ఏమేమి రాశాను? రెంట్, ఫుడ్, ఫీజు, పిల్లల ఫీజు, పెట్రోల్ ఖర్చులు, ఫోన్ ఖర్చులు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు,
ఏదైనా ఈఎంఐలు కడుతుంటే, ఇవన్నీ ఖచ్చితంగా నెల ఎక్స్పెన్సెస్ కదా. అది లెట్స్ సే నాకు ఒక 12,000 అవుతుంది అనుకోండి నెలకి, ఆ 12,000 అక్కడ ఉండాలి నా దగ్గర, అదే మూవ్ చేయకూడదు. ఇవి మనకు అన్ని తెలిసిన ఖర్చులే, మనకి ఎగ్జాక్ట్లీ తెలుసు, ఒక్కొక్క పైసా నయా పైసాతో సహా మనకు తెలుసు ఎన్ని డబ్బులు అవుతాయి. నెక్స్ట్ చూడండి, అర్జెంట్లో ఇయర్లీ ఎక్స్పెన్సెస్. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, సంవత్సరానికి మాత్రమే వచ్చే ఖర్చులు ఇవి, నెల నెల రావు. కొన్ని స్కూల్ ఫీజులు కొన్ని స్కూల్స్ ఏం చెప్తాయంటే 6 నెలలకు ఒకసారి కట్టండి, లేదా సంవత్సరానికి ఒకసారి కట్టండి, మీకు ఇంత తగ్గిస్తాం ఫీజు అని అంటారు. మీకు 5,000 6,000 తగ్గిస్తామని అంటారు. అంటారా? మీరు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడితే నేను ఒకేసారి మొత్తం ఫీజు కడతాను, ఏమైనా తగ్గిస్తారని అడిగితే తగ్గిస్తారు, ఒక 3-4 వేలు తగ్గిస్తారు. సో అట్లా అన్నప్పుడు మీది నెల నెల ఖర్చు ఉండదు, సంవత్సరానికి ఒక ఖర్చే ఉంటుంది స్కూల్ ఫీజు పిల్లలకి. ఇంకోటి రిపేర్స్, బండికి రిపేర్లు అవుతూ ఉంటాయి కదా, టైర్ మార్చాల్సి వస్తుంది బండికి, ఓకే, బ్రేకులు క్లచ్లు. లెట్స్ ఒక 3,000 పెట్టుకుందాం బండికి, సంవత్సరానికి ఒక 3-4 వేలు పెట్టుకోవచ్చు కదా. 2 వీలర్ అంటే, 4 వీలర్ అంటే 8,000 10,000 పెట్టుకోవాల్సి వస్తుంది, ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటాయి వీటికి. నెక్స్ట్ ట్యాక్స్ సేవింగ్స్. ఎవరెవరు ట్యాక్స్ కడతారు ఇక్కడ? ట్యాక్స్ ఫైల్ ఎవరెవరు చేస్తారు? ఐటీ రిటర్న్. యాక్చువల్ ట్యాక్స్ కట్టకపోయినా ట్యాక్స్ ఫైల్ చేస్తారు. ఇంకెవరు చేస్తారు? ట్యాక్స్ మీరు కడుతున్నట్లయితే అదే ఏటీసీ సిసిడి అని రాసింది కదా, సో వాటి కింద మీకు ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఆ జీతం నుంచి మీరే కట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. 3-4 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఈ సంవత్సరం 2024కి నా ఫోన్కి 5 సంవత్సరాలు నిండిపోయింది, ఇంకా వాడే పరిస్థితిలో ఉండదు, దానికి ఒక టైమర్ ఉంటుంది. సో నా లెక్క నేను చెప్తాను, అది అందరికీ వర్తించకపోవచ్చు. నేను 15,000 నుంచి 18,000 లోపల ఉన్న ఫోనే కొనుక్కుంటాను. వాటిని ఖచ్చితంగా మినిమం 4 సంవత్సరాలు వాడతాను. మినిమం. ఎందుకు 4 సంవత్సరాలు అంటే, 4 సంవత్సరాల తర్వాత స్లో అయిపోవడం నేను చూశాను. 5వ సంవత్సరాలకు కొంచెం పుష్ చేయొచ్చు, 4.5 years దాకా వాడుకోవచ్చు. 20,000 అనుకుందాం, సంవత్సరానికి ఎంత నా ఫోన్ ఖర్చు? 20,000 పెట్టాను దీనికి, 5 సంవత్సరాలు వాడాను, సంవత్సరానికి ఎంత పెట్టినట్టు? 4,000 ప్లస్ నేను దీనికి టాక్ టైం అవన్నీ వేస్తాను కదా, డేటా, అదెంత వేస్తాను? 400 అనుకుందాం పర్ క్వార్టర్. 1,600 అవుద్దా సంవత్సరానికి? 1,600 అవుద్ది అనుకుందాం. సో 5,500 రూపాయలు సుమారుగా సంవత్సరానికి నా ఫోన్ మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు. 5 సంవత్సరాలు దాటిపోయింది అంటే నాకు తెలుసు దీన్ని అయిపోయింది, టైం అయిపోయింది, కొత్తది తీసుకోవాలి. దానికి కూడా నేను ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటాను. వచ్చిన ప్రతి కొత్త ఫోన్ 50,000 60,000 70,000 ఫోన్ని నేను కొనను, ఎందుకంటే నాకు అవసరం లేదు, నా వాడకానికి సరిపోతుంది. నాకు కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి మా కంపెనీవి, అవి రావాలంటే కొంచెం 18,000 20,000 పెట్టుకోవాలి, లేకపోతే 10-12,000 నేను కొనుక్కునేవాడిని కదా. ఇప్పుడు అన్ని ఫోన్లు బాగానే ఉన్నాయి యాక్చువల్ వచ్చేది. కొత్త బండి కొనుక్కోవాలనుకుంటున్నారు, చాలా పాతది అయిపోయింది, 12-15 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని కొనుక్కోవాలనుకుంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. బట్టలు, సంవత్సరానికి పిల్లలకి భార్యకి మన కోసం కొన్ని బట్టలు కొనుక్కోవాలి కదా, వాటికి కూడా ఒక అంచనా వేసుకొని పెట్టుకోవాలి. అంచనా వేసుకోవాలా లేదా? సిస్టర్స్ అందరు కోపంగా చూస్తున్నాం. అంచనాలు ఎందుకు బ్రదర్, మా ఇష్టంతో సంబంధం. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ముందు షాప్కి వెళ్తే పండగలకి వాటికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు బర్త్డేలకి వీటికి ఆఫర్లు ఏదో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన ఫోన్లో యాప్స్ వచ్చేసాయి కదా, యాప్స్లో ప్రతిరోజు ఆఫర్లు ఉంటాయి. వాడు ఎట్లా చెప్తాడంటే, అయిపోయింది ఈరోజు ఆర్డర్ చేయకపోతే నీకు ఇంకా ఆఫర్ దొరకదు అని చెప్పి తొందర పెడతా ఉంటాడు. టైం ఇట్లా టక్ 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 నడుస్తూ ఉంటుంది. మనకేమో టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అరే 12 గంటల లోపల నేను ఆర్డర్ చేయకపోతే పోతుంది, చాలా గిట్టుబాటు నాకు అని అనుకుంటాం. కానీ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నాకు అవసరము అంటేనే ఆ యాప్ ఓపెన్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మేము లెట్సే
మా పెళ్లి రోజుకి ఒక బట్టలు కొనుక్కుంటాము, లేకపోతే పిల్లలు పుట్టినరోజుకి బట్టలు కొంటాము. ఈ 2-3 చోట్ల టైంలోనే మేము బట్టలు కొనుక్కుంటాము, దానికి బడ్జెట్ ఇంత అని పెట్టుకోవాలి. లేదా ఇంకెవరికైనా బట్టలు మనం కొనివ్వాలి, పెళ్ళిళ్ళు వచ్చాయి, ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది బట్టలు, లేదా పెద్దవారికి కొనివ్వాల్సి వస్తుంది, అట్లా అనుకున్నప్పుడు కూడా వాటికి కూడా బడ్జెట్ వేసి పెట్టుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. చాలా ఖర్చులు వీటితో తగ్గిపోతాయి మనకి. ఎప్పుడైతే మనం చూస్తామో మన డబ్బులు ఎక్కడ పోతున్నాయో మనం చూస్తే మనకు తెలిసిపోతుంది, ఆహా ఇక్కడిక్కడ కట్ చేసుకోవచ్చు అని. ఓకే, కట్ చేసుకుని డబ్బులు మిగిల్చుకుంటాం కదా, వాటిని నేను కూడా చెప్తాను. సో ఇవి అర్జెంట్ అనమాట. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ప్రతి నెల మనం చేయవలసిన పనులు. ఇవన్నీ పోగా ఏమైనా డబ్బులు మిగులుతాయా? ఏం బ్రదర్? ఇవి మనకి తెలిస్తే మిగులుతాయి, అంతే కదా. నా దగ్గర 1 లీటర్ నీళ్ళు ఉన్నాయి, నేను 2 లీటర్ తాగలేను కదా. నాకు తెలుసు, నేను ఇప్పుడు బస్సులో ఎక్కి మళ్ళీ వెళ్తే నాకు 1/2 లీటర్ అన్న నీళ్ళు ఉండాలి ఇంటికి వెళ్ళే వరకు. నేను అంతవరకే తాగుతాను, 1/2 లీటర్ పైన తాగి మిగతాది ఉంచుకుంటాను కదా. నేనేమో తాగేసి మళ్ళీ ఇంకొక 2 లీటర్ తాగాలన్న కెపాసిటీతో నేను తాగిస్తే కుదరదు. ఇప్పుడు ఉన్నాయి కదా లీటర్ నేను మొత్తం తాగిస్తే తర్వాత నా దగ్గర ఉండవు, వేరే వాటికి ఉండవు. సో ఒక్కొక్క కుండ మీరు పెట్టుకోండి గుర్తు, వాటికి డీటెయిల్స్ రాసుకోవాలి. పుట్టి నెల ఖర్చులే కాదు. నెక్స్ట్ నాన్ అర్జెంట్. నాన్ అర్జెంట్ అంటే ఇప్పుడు పిల్లలందరూ చిన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజ్కో, మెడికల్ సీటో, ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు, డిగ్రీ కాలేజ్కో. అప్పుడు వెళ్తే ఎంతమా నీ ఫీజు బ్యాచిలర్స్లో? మర్చిపో, తెలియదు. ఓకే, కమ్సే కమ్ 30-40 వేలు ఉంటుందా సంవత్సరానికి మినిమం? 25 to 30 ఉంటుంది మంచిగా లోకల్ కాలేజ్ అవుతాయి. అదే హైదరాబాద్ పోతే 1,00,000కి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడ ఉండాలా, తినాలా, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాను మన పిల్లలు, లేకపోతే డాక్టర్ సీట్ చేస్తున్నారు, లేకపోతే నర్సింగ్ సీట్కి వెళ్తున్నారంటే ఇంకా ఖర్చులు ఎక్కువైపోతాయి. అప్పుడు వాళ్ళు 4 సంవత్సరాలు కోర్స్ చేస్తారు, సంవత్సరానికి 1,50,000. ఇప్పుడున్న ఖర్చులు కాదు, 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వచ్చే ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అందరు చిన్నవాళ్ళు కదా, 15-20 ఇయర్స్ తర్వాత వాళ్ళకి వస్తాయి ఖర్చులు. ఓకే, మా వాడికి నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను కూడబెట్టడం. సీట్ రాకముందే వాడు ఫీజు కట్టడానికి. ఇప్పుడుండే ₹1,00,000 అప్పుడు 5 లక్షలు అవుతాయి నెలకి. సో ఇప్పటి నుంచే మనం దాచుకుంటూ ఉండాలి. సంవత్సరానికి 5 లక్షలు అంటే 20 లక్షలు మనం ఇప్పటి నుంచి దాచిపెడితే 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత బాబుకి పాపకి డబ్బులు ఉంటాయి. సో ఇవి మెల్లమెల్లగా చుక్క కలిస్తేనే సముద్రం అన్నట్టు కొంచెం కొంచెం మనం పక్కన పెడుతూ ఉండాలి, అవి పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి పిల్లల పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చు, దాని బదులు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా. ఘనంగా పెళ్లి చేయమంటారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఎక్కడ తగ్గద్దు అని అంటారు, చాలా విషయాలు ఉంటాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. మనం సింపుల్ వెడ్డింగ్ చేసేసి ఆ డబ్బులే పిల్లలకి ఇస్తే సరిపోద్ది కదా. రిజిస్టర్ ఆఫీస్లో పెట్టి ఒక 50 మందిని సంఘస్థుల్ని పిలుచుకొని, క్లోజ్ రిలేటివ్స్ 20 మందిని పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టేసి సింపుల్గా ఏదైతే ఈ డబ్బులు మనం పెళ్లికి అనుకున్నాం పిల్లలకి ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు ఏదో ఇల్లు అనుకుంటారు, ఏదో ఒకటి వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళ పెళ్ళికి ఇప్పటి నుంచే మనం డబ్బులు పెట్టుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి బంగారం కొనాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే కొంచెం వాళ్ళకి ఓకే, పాపకి 15 ఏళ్ళు వచ్చేసరికి ఇన్ని డబ్బులు ఉంటాయి బంగారం కొనడానికి, పాపకి నగలు ఇచ్చేయచ్చు, రైట్. కట్నాల గురించి నేను మాట్లాడట్లేదు, పిల్లలకి మనం స్వతహాగా ఇవ్వాలనుకుంటాం కదా స్వాస్థ్యం, దాని గురించి చెప్తున్నాను. హెరిటెన్స్. నెక్స్ట్ కారు, బైక్. ఇప్పుడు నేను కారు కొనాలనుకున్నాను, మా వాడికి చెప్పాను మనం కారు కొందాము అనేసి. ఎందుకంటే మేము వెల్లుల్లో ఇరుక్కున్నాము, అక్కడ ట్యాక్సీలు లేవు, ఏం లేవు. ఇంటికి రావాలంటే కోవిడ్ టైంలో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో కారు కొనుక్కుందాము అని అనుకున్నాము. సో దానికి చెప్తా ఉన్నాను 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, సంవత్సరం గడిచిపోయింది. మీరు రోజు కార్ల గురించి చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, కారు ఎప్పుడు కొంటారు, కొంటున్నాం అని అన్నారు. అంటే నేను అన్నాను
ఇన్ని లక్షల కార్ అంటే ఇప్పుడు నేను మొత్తం లోన్ తీసుకోవాలంటే ఒక అమౌంట్ ఉంటుంది, దానికి ఒక ఇంట్రెస్ట్ కట్టాలి నేను నెలన. ఇన్ని సంవత్సరాలకి ఇంత ఈఎంఐ నేను కట్టుకుంటే వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ కడతాను. దాని బదులు నేను ఈ సంవత్సరం కొంచెం కూడబెట్టుకుంటూ వెళ్ళి లెట్స్ 8.5 లక్షలు నా కారు, ఓకే 8.5 lakhs అని డబ్బులు లేవు. సో నేను ఏం చేశానంటే 4 లక్షల వరకు నేను కూడబెడతాను, ఇంకొక 4.5 బ్యాంక్లో తీసుకుంటానని నేనే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని, ఇంటర్నెట్లో దొరుకుతాయి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అంటే, నెల నేను ఇంత కట్టగలుగుతాను ఈఎంఐ. సో 7 సంవత్సరాల వరకు నేను కట్టుకుంటాను, 5 సంవత్సరాల వరకు కట్టుకుంటాను అని లెక్కేసుకొని ఈ డబ్బులు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కారు తీసుకున్నాం అన్నమాట. కారు కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోయి బ్యాంక్ వెళ్ళిపోయి లోన్ తీసుకొని పెద్ద అప్పు మన నెత్తి మీద పెట్టుకొని చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టుకోకూడదు. మనం ఏదైనా సరే ప్లాన్డ్గా తీసుకోవాలి, మన మీద భారం తక్కువ పడుతుంది, ఈఎంఐ తక్కువ పడుతుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మీరు కారు కొనాలని ఇప్పుడు అనుకుంటే కనీసం 2 సంవత్సరాలు ఆగి తీసుకోవాలి. 6 నుంచి 8 లక్షల లోపల కారు, 5 నుంచి 7 లక్షల లోపల దొరికే కారు అని అనుకుంటే దానికి ఎంత లోను, ఇవన్నీ మనం లెక్క వేసుకోవాలి ఇప్పటి నుంచి. ఓకే, ఇవి లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్, రాబోయే 2-3 సంవత్సరాల ఎక్స్పెన్సెస్, రాబోయే 10-15 సంవత్సరాల ఎక్స్పెన్సెస్, రాబోయే 20 సంవత్సరాల్లో ఉన్న ఎక్స్పెన్సెస్ ఏంటి, వాటికి ఇప్పటి నుంచో కూడబెట్టుకోవాలి. ఇవి అర్జెంట్ ఏం కాదు, మెల్లగా కూడబెడతా ఉంటే అవే ఈ 10-15 సంవత్సరాల్లో చాలా ఎక్కువ అవుతాయి డబ్బు. నెక్స్ట్ చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇల్లు కొనాలనుకుంటున్నాము, భూమి కొనాలనుకుంటున్నాము అంటే దానికి కూడా కదా బ్యాంకులు ఎంత లోన్ ఇస్తారు, ఇవన్నీ లెక్కలు వేసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రేయర్ఫుల్గా తీసుకోవాలి. మన స్తోమతలో ఉన్నవే తీసుకోవాలి, మన స్తోమతకి మించి తీసుకోకూడదు. మనం ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో పెట్టుకొని తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఇప్పుడే ఒక కారు కొంటాను, ఒక ఇల్లు తీసుకుంటానని చెప్పి నేను లోన్లో దిగాను, నాకు ఉద్యోగం పోయింది, నా పరిస్థితి ఏంటి? ఏదో రిసెషన్ వచ్చింది 2024 అంతా, నాకు ఉద్యోగం లేదు, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా ఉద్యోగం బాగుంది, నేను అనుకున్నాను, ఒక హోమ్ లోన్ తీసుకున్నాను, మంచిగా ప్లాన్ చేసుకున్నాను, ఒక కార్ లోన్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బ్రదర్, ఎమర్జెన్సీ ఫండ్. నేను సంవత్సరానికి అయ్యే ఖర్చులు ఈ ఈఎంఐలు కూడా పెట్టుకున్నాను దాంట్లో. మీరు చూస్తే కనుక ఈఎంఐలు ఉన్నాయి దాంట్లో, ఉన్నాయా? 6 months లివింగ్ ఎక్స్పెన్సెస్ అని ఉందా? 6 నెలల్లో లేకపోతే ఆ సంవత్సరానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఈఎంఐ ఉందో దాంట్లో నేను ఆల్రెడీ వేసి పెట్టుకుంటాను. సో ఆ సంవత్సరం వరకు ఏం కాదు నాకు. ఓకే, నెక్స్ట్ కంపాషన్ ఫండ్ అని పెట్టాను నేను. కంపాషన్ ఫండ్ అంటే సంఘస్థుల్లో ఇతర క్రైస్తవులకి ఏదైనా అవసరాలు ఉంటే మనము ముందుకు వచ్చేవారుగా ఉండాలి. దానికి సడన్ గా ఇప్పుడు నాకు చాలా జీతం వస్తుంది, చాలా గొప్పగా డబ్బులున్న క్రైస్తవులే సాయం చేయగలుగుతారు అని అనుకోవద్దు. వరల్డ్ లో చాలా మటుకు చారిటీ ఉంటాయి కదా, ఎన్జిఓస్ నడిచేది మధ్య ఇంకా మిడిల్ క్లాస్, ఇంకా లోవర్ క్లాస్ పీపుల్ ఇస్తారు డబ్బులు. దానికి 90% మనీ, 90% వరకు ఈ చారిటీలకు వచ్చే డబ్బులన్నీ మధ్యతరగతి కుటుంబాలే ఇస్తాయి. ఎట్లా ఇస్తాయి? గొప్ప వాళ్ళకి తెలియదు ఈ నొప్పులని, డబ్బులున్న వాళ్ళకి తెలియదు భోజనం తినకపోతే ఎట్లా ఉంటుంది, లేకపోతే అనాథల పిల్లలకి ఏంటి కష్టాలు ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకి మనకి మాత్రమే తెలుస్తుంది. సో మనమే ఇస్తామన్నమాట ఎక్కువ డబ్బులు, 500, 100, 1000 రూపాయలు అట్లా ఇస్తా పోతుంటే మనలాగా చాలా మంది లక్షల కొద్ది ఉన్నారు కాబట్టి అవన్నీ డబ్బులన్నీ అక్కడ వేసుకుంటాం. సో మనము మన ఒక కుటుంబంగా కూడా మనము ఏం చేయాలంటే, లెట్స్ సే ప్రతి నెల కొంచెం డబ్బులు నేను పక్కన పెడతా ఉంటాను. సడన్ గా సంఘంలో ఎవరో హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళకి కష్టం అనే డబ్బులు బేర్ చేయడం, రైట్? అట్లా అన్నప్పుడు మనం వారికి సాయం చేయొచ్చు. ఎట్లా సాయం చేయొచ్చు? సంఘం ద్వారా సాయం చేయాలి, రైట్? నాకేమైనా కష్టం వచ్చింది, రాజు దగ్గర మస్తు పైసలు ఉన్నాయి,
అన్న ఇగోండి అన్న డబ్బులు తీసుకోండి అని నాకు ఇస్తే ఇంకా నేను రాజు వైపే చూస్తాను కదా. కానీ రాజు ఏం చేయాలి? యశ్వంత్ బ్రదర్కి ఇచ్చి, అన్న మనం చర్చ్ నుంచి అభిషేక్ అన్నకి హెల్ప్ చేస్తున్నట్టుగా మీరు ఇవ్వండి అని చెప్పాలి. తన పేరు బయటికి రాదు, కానీ చర్చ్ హెల్ప్ చేస్తున్నట్టుగా రావాలి కదా. లూకా సువార్త 6వ అధ్యాయం 34-35 చదువుతారు ఎవరైనా? లూకా సువార్త 36, 35, 34. లూక్ చాప్టర్ 6, 34-35. చాలా కనికరం కదా. ప్రభు ఏమంటున్నారంటే ఇచ్చి తీసుకునేది ఎవరైనా చేస్తారు కదా. బయటికి వెళ్ళి మారవాడి వాళ్ళకి డబ్బులు కావాలి, మాకు సడన్గా హాస్పిటల్కి మేము వెళ్ళాము, ఇంత డబ్బులు మాకు ఖర్చు ఇవ్వండి అంటే ఇంత వడ్డీ తీసుకోండి అని అంటాడు కదా. బ్యాంక్ వెళ్ళి అడిగినా ఇస్తారు, తీసుకోండి పర్సనల్ లోన్ 18% ఇంట్రెస్ట్ తీసుకోండి అని అంటారు. కానీ ప్రభు ఇక్కడ మనకి ఏమని ఆలోచించారంటే కంపాషన్, ఇతరుల పట్ల కృప కలిగి మనం సహాయం చేయాలంటే, ఆ పరిస్థితిలో ఉండాలి అంటే మనకి ఆ డబ్బులు కొంచెం సేకరించుకొని ఉండాలి. ఇప్పుడు మనం అందరం కుటుంబాలుగా కొంచెం కొంచెం డబ్బులు ఉన్నాయి మన చేతిలో. ఎవరో కుటుంబానికి ఏదో ఆపద వచ్చింది, అందరు తలా సాయం, అందరు సంఘంగా అందరు కూడి ఇస్తే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది, వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. అప్పుడు ఈ ప్రిన్సిపల్ కూడా వర్తిస్తుంది. ఏంటంటే మన కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు కదా. పుట్టి యశ్వంత్ బ్రదర్కి తప్ప, అండ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఫైనాన్సెస్ చర్చ్లో వాళ్ళకి తప్ప ఎవరిచ్చారో తెలియదు. కానీ సంఘం నుంచి మాకు సహాయం అందింది అనేది మాత్రం అక్కడ బిబ్లికల్ ప్రిన్సిపల్ సాటిస్ఫై అవుతుంది. రాజు నాకు డైరెక్ట్గా సహాయం చేయడం అంత మంచి కాదు, సంఘం ద్వారానే వెళ్ళాలి. అదొక మంచి ప్రిన్సిపల్. ఇది కంపాషన్ ఫండ్ ఇవ్వాలన్నమాట. మనం కృప కలిగి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆస్తిపరులై ఉండాల్సిన పని లేదు. కొన్ని డబ్బులు జమ చేసుకొని, రైట్, మనం ఏదైనా చేసుకోవచ్చు డబ్బులతో. బిర్యానీ తినచ్చు, పిల్లలకి మంచి బట్టలు కొనివ్వచ్చు, లేదా గోల్డ్ చైన్ కొనుక్కోవచ్చు. కానీ మా సంఘంలో ఏదైనా ఆపద వస్తే నేను నా కుటుంబం మేము నిలబడాలి సంఘస్థులకి అని కొంచెం డబ్బులు పక్కన నెలలా పెట్టుకోవచ్చు. సో నేను మీకు పక్కన ఒక బాక్స్ డ్రా చేశాను కదా బడ్జెట్ది. మీరు అక్కడ మంత్లీ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని రాశాను, నెల వచ్చే ఖర్చులు ఏంటి అని రాశాను కదా. అక్కడ ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను మంత్లీ రికరింగ్ ఎక్స్పీరియన్స్ అన్నా, నాకు ఉద్యోగం పోయినా కూడా నేను సంఘానికి ఇస్తాను. నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను సంఘానికి ఇచ్చే విషయంలో అది నాకు ప్రతి నెల నేను చేస్తాను. సంఘానికి నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఖచ్చితంగా ఇస్తాను. అది కూడా నా ఎమర్జెన్సీ ఫండ్లో ఉంటుంది. రెండోది ఇక్కడ చూడండి, నేను పక్కన ఒక కామెంట్ కూడా రాశాను కదా. నేను చెప్పచ్చు సంఘానికి, సంఘం కోసం మీరు ఇంత వాడండి, రైట్, వివిఎస్ వస్తుంది, కిడ్స్ క్యాంప్ కండక్ట్ చేయాలి, వీటికి కూడా ఖర్చులు అవుతాయి కదా. దీనికి ప్రతి నెల నేను ఇంత ఇస్తాను, అది మీరే అన్ని సేకరించుకోండి, మీరే అన్ని సమకూర్చుకోండి. సడన్గా ఇప్పుడు కిడ్స్ క్యాంప్ ఉందంటే ఫండ్స్ రేజ్ చేయడం చాలా కష్టం, చాలా హ్యూజ్ అమౌంట్. ఎవరికైనా ఐడియా ఉందా బడ్జెట్ కిడ్స్ క్యాంప్ దిస్ ఇయర్ ఎంత సిస్టర్? ఇప్పుడు 3.5 నుంచి 4 లక్షలు, రైట్. 3.5 నుంచి 4 లక్షల రూపాయలు కావాలి అంటే సడన్గా సంఘంలో రేజ్ చేయాలి. ఒక నెల, ఇప్పుడు 3 వారాలే ఉంది, ఒక నెల టైంలో రేజ్ చేయాలంటే చాలా కష్టం. 4 లక్షలు
అక్కడ కూడా తక్కువ మంది ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు ఏం కావు మనకి, చిన్న సంఘాలు. కానీ లెట్సే నేను ప్రతి నెల కిడ్స్ క్యాంప్ కోసము కొంత అమౌంట్ నేను పెట్టుకుంటా ఉన్నాను అనుకోండి, కిడ్స్ క్యాంప్ టైంకి నా సైడ్ నుంచి, నా కుటుంబం సైడ్ నుంచి ఒక పెద్ద అమౌంటే వస్తుంది కదా. లెట్సే 500 వేసాను అనుకోండి నెలకి, లేదా 1000 రూపాయలు వేసాను, ఎంత అవుతుంది మా సైడ్ నుంచి? 12,000 అవుతుంది. లేదా నాకు ఏదైనా బోనస్ ఇంక్రిమెంట్ వచ్చింది అనుకో, దాని నుంచి కూడా కొంచెం చేసిస్తే చివరికి సబ్సిడీ ఇవ్వచ్చు. అట్లా అందరు ఇస్తా పోతే బాగుంటుంది, బర్డెన్ కూడా తక్కువ ఉంటుంది మనకి. సడన్గా 15,000 20,000 ఇవ్వాలంటే కష్టం కదా, డిసెంబర్ టైం తర్వాత పర్టికులర్లీ. కానీ ముందు నుంచే నేను ప్లాన్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది నాకు. నెల నెల VBSకి కొంచెం, ఇంకా సంఘ అవసరతలకు కొంచెం. ఇది కంపల్సరీ అనమాట నేను ఇచ్చేది, నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా. నాకు తిరిగి ఉద్యోగం వచ్చే వరకు నేను ఎమర్జెన్సీ ఫండ్లో ఇది పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ రాశాను. సెకండ్ ఐటమ్ ఏంటి? HPN. ఏదైనా ఫస్ట్ సంఘానికి హైయెస్ట్ ప్రయారిటీ, రైట్. సెకండ్ వచ్చేసి ఇంకేదైనా పరిచర్యకి నేను సపోర్ట్ చేయాలి అనుకుంటే, రైట్, మంచి దైవికమైన సంస్థ, వాళ్ళు నిజంగానే దేవుడి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుడి సేవ చేస్తున్నారు అన్నవారికి ప్రతి నెల నేను ఇంత సహకారం అందిస్తాను. ఇది కూడా కంపల్సరీ అందిస్తాను. మెయింటెనెన్స్, ఇంటికి ఫ్లాట్కి మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఇల్లు ఊడడానికి, తుడడానికి, క్లీనింగ్కి, వీటన్నిటికి. లేకపోతే మీరు ఫ్లాట్స్లో ఉంటే 1000 రూపాయలు 500 తీసుకుంటారు మెయింటెనెన్స్ వాటికి. నేను బండి నడుపుతాను, 2 వీలర్, దానికి ఎక్స్పెన్సెస్ ఎంత? ఎలక్ట్రిసిటీ, ఫోన్, ఫుడ్, టర్మ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఫీజు, మిస్సెలేనియస్, ఈఎంఐస్ చూడడానికి కింద బోర్డులో పెట్టాను కదా. నెల నెల నేను ఎంత ఈఎంఐస్ కట్టాలి అనేది అక్కడ నేను రాశాను. ఇది నేను 12 నెలలకు సరిపడా నేను పెట్టుకుంటాను అనమాట ఖచ్చితంగా ఒక దగ్గర. నాకు ఉద్యోగమైన ప్రాబ్లం ఉండకూడదు, ఒకేసారి పెట్టుకోలేను కదా. ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు టైట్గానే నేను మెల్లమెల్లగా ఈ కుండలు నింపడానికి కొంచెం టైం పడుతుంది. దాని కింద చూడండి ఇంకో డబ్బా ఉంది, వన్ ఆఫ్ కాస్ట్ ఇయర్లీ, ప్రతి సంవత్సరం వచ్చే ఖర్చులు. ట్యాక్స్ కట్టాలి అంటే ట్యాక్స్ సేవింగ్స్కి, ఒకవేళ సంవత్సరానికి సరిపడా ఫీజు ఒకేసారి కడుతున్నానంటే, లెట్స్ ఇప్పుడు పిల్లలు కాలేజ్కి వెళ్తే అట్లా అవుద్ది. నెక్స్ట్ వెహికల్ మెయింటెనెన్స్, రిపేర్లు అవుతూ ఉంటాయి కదా మన బండ్లు, కార్లు. తర్వాత షాపింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి కడతాం. హెల్త్ చెకప్స్ సంవత్సరానికి ఒకసారి. మీరు 30-35 దాటుంటే కనుక సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి చేసుకుంటే మంచిది. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఏదైనా ఉంటే ముందే తెలిసింది అనుకోండి, కొన్ని మాత్రలతో, కొంచెం స్వీట్లు తక్కువ తినడంలో, కొంచెం వ్యాయామంతో మనం తగ్గించుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల తర్వాత, అయ్యో మీకు డయాబెటీస్ టైప్ 4 ఉంది, టైప్ 2 ఉంది, చాలా భయంకరమైన పరిస్థితి, మీకు రోజు ఇంజక్షన్లు ఇవ్వాలి, ప్రతి ఇంజక్షన్ ఇన్ని 100 రూపాయలు, ఏది పడితే అది మీరు తినకూడదు అన్న పరిస్థితికి తెచ్చుకోకూడదు. మీ హార్ట్లో ఆల్రెడీ బ్లాక్ ఉంది, ఇప్పటికిప్పుడు మీకు వారం రోజుల్లో మీకు సర్జరీ చేయకపోతే చచ్చిపోతారు. అదే నేను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎంత బ్లడ్ టెస్ట్ ఇక్కడ నిజామాబాద్లో, రుద్రూర్లో? సంవత్సరానికి భర్త భార్య ఇద్దరికి కలిపి సంవత్సరానికి 2,000-3,000 ఖర్చు పెట్టుకొని బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్లన్నీ చేసుకుంటే, ఓకే నా ఆరోగ్యం ఇట్లా ఉందని మీకు ముందే తెలిస్తే ఈజీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా, తెలుగులో ఏమంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చెప్పండి తెలుగు. ముందు జాగ్రత్త పడడం మంచిది, తర్వాత పెద్ద రోగాలు తెచ్చుకొని 10 మాత్రలు మింగి ఏ పని చేయలేకుండా ఆపరేషన్లకి, సర్జరీలకి లక్షలు ఖర్చు పెట్టుకునే కన్నా సంవత్సరానికి 2-3 వేలు ఖర్చు పెట్టుకొని ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకుంటే చాలా సేఫ్. ఏం బ్రదర్? చేతులు కాలేక ఆకులు పట్టుకుని వెళ్ళాము. పేజ్ దిప్తే నెక్స్ట్ వెకేషన్, ట్రావెల్ కదా. మనం కూడా చుట్టాలింటికి వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. వాటికి కూడా సంవత్సరానికి అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందని కూడా మనం రాసుకోవచ్చు. సో నేను ఖాళీ డబ్బాలు వదిలేస్తాను. అంటే మీ కుటుంబానికి ఉండే ఖర్చులు మీకు ఉంటాయి, సంవత్సరానికి సరిపడా నెల అయ్యే ఖర్చులు. ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్జెంట్, నాన్ అర్జెంట్, రకరకాల కుండల్లో మనం డబ్బులు
ఆదా చేసుకోవడం, ప్రతి పరిస్థితికి మనం సిద్ధపడి ఉండడం, ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగకుండా నాకు ఉద్యోగం పోయినా సరే దేవుని కృపను బట్టి నేను ఇట్లా ఇవన్నీ ఫాలో అవుతే ఎవరి దగ్గర నేను చెయ్యి చాపాల్సిన పని ఉండదు. నేను దేవుని కృపను బట్టి చనిపోయినా నా కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బులు వస్తాయి. నా భార్య కొడుకు నెక్స్ట్ 15-20 ఏళ్ళ వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా రోగం వచ్చి సడన్గా నా కాలు చేయి విరిగినా హాస్పిటల్కి వెళ్తాను, చాలా మటుకు ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చేస్తాయి. ఇవన్నీ బాగున్నాయి కదా చెప్పడానికి. మీరు మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది చూస్తుంటారు కదా, అరే ఇది చేస్తుంటే బాగుంటుంది, అది చేస్తుంటే బాగుంటుంది. వీళ్ళు చూసారా మీరు? ఏదో ఒక హాస్పిటల్ ఖర్చు వస్తుంది, ఇంకంతే సంగతి. ఇల్లంతా అప్పు, ఎక్కడ చూసినా అప్పులు చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అవునా కదా? ఎవరైతే సోల్ బ్రెడ్ విన్నర్ ఉన్నారో చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడ్డాం, ఇవన్నీ చాలా విన్నాం, చూసాం కూడా. కానీ ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? అంటే ఈ పక్కన పెట్టేవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం ఈ పక్కన పెట్టుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్లో యా చెప్పండి బ్రదర్. అది మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళు అన్ని రకాల సేవింగ్స్ కోసం అదే స్థలం కొనడం కానీ గోల్డ్ కొనడం కానీ చేసి అవసరానికి వాటిని వాడుకునేవాళ్ళు. అంటే అన్ని కొంచెం కొంచెం అమౌంట్స్, ఇప్పుడు ఫీజులు కట్టాలన్నా లేకపోతే హెల్త్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, పెళ్లి చేయాలన్నా, ఏం చేయాలన్నా గోల్డ్ రూపంలోనో భూమి రూపంలోనో వాళ్ళు పొదుపు చేసుకుని ఆ అవసరాలు వచ్చినప్పుడు వాటిని అమ్మి ఆ ఖర్చులు మీట్ అయ్యేలాగా చేయడం చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళి అనగానే ఏదో ఒకటి అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి అక్కడే ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో అది ఇలాగే చెయ్యాలా లేదా? అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ టైంలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక భూమి ఉంటే అసెట్, బంగారం, ఈ రెండు తప్ప, ఇల్లు తప్ప ఇంకెక్కడ నేను డబ్బులు దాచుకోలేను. బ్యాంకులో పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో లేదు తెలియదు, కానీ భూమి కొనుక్కుంటే మాత్రం చాలా డబ్బులు అవుతాయి. బంగారం కొంటే కూడా ఏంటది, ఎవరు దొంగతనం చేయలేరు. బంగారం అంటే బిడ్డకి పనికొస్తుంది, లేకపోతే రాబోయే కోడలికి ఇవ్వచ్చు, రైట్? బంగారం కూడా చాలా వాల్యూ ఉంటుంది, కష్ట సమయాల్లో దాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు. ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి అనమాట మనకి, రైట్? ఇప్పుడు మనం అట్లా చేస్తే ఇన్సూరెన్స్ మినహాయించి, రైట్? నెక్స్ట్ మనం అదే టాపిక్ వద్దాం, అసెట్స్ కిందకి వస్తాము. మీకు ఇవి పోగా ఇంకా డబ్బులు మిగిలితే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టాను కదా, నాన్ అర్జెంట్ కింద సెకండ్ పాయింట్ చూడండి. హోమ్, ప్లాట్, రిటైర్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. భూమి కొండంలో తప్పేం లేదు పిల్లల కోసం, కానీ ఇవన్నీ అయిన తర్వాత చేయాలి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత, మనకి చిన్న చిన్న కొండలన్నీ నిండిన తర్వాత మిగిలిన డబ్బుల్ని తీసుకొని ఒక భూమి కొనాలి, వాటికి మనం కొంచెం కొంచెం మళ్ళీ డబ్బులు కూడబెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కొనుక్కోవడం, అట్లాంటివి చేయాలి. ఓకే, గుడ్. ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? కరెక్ట్. ఒకటి ఏంటంటే ప్రతి బ్యాంక్ ఒక్కొక్క అకౌంట్ పైన 5 లక్షలకు మించి ఎక్కువ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఓకే, అదొక ప్రాబ్లమ్. 5 లక్షల పైన మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే కనుక ఆ బ్యాంక్ దానికి మించిన ఇన్సూరెన్స్ మీకు ఇవ్వదు. బ్యాంక్ పాలసీ యాక్చువల్ తీసేయాలనుకుంది గవర్నమెంట్, కానీ అది 5 lakhsకి ఉంచారు. ఓకే, ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ అని బ్రదర్ అంటున్నారు కదా. ఓకే, సో ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే పిల్లలతో జాయింట్ అకౌంట్ పెట్టుకొని ఒక అకౌంట్లో పెట్టుకోండి. పిల్లలకి సంబంధించిన డబ్బులని దాంట్లో వేస్తూ పోండి. రికరింగ్ డిపాజిట్లో వేసుకోవచ్చు, రైట్? ఈ 6 months 12 months ఏదైతే చెప్పానో ఎమర్జెన్సీ ఫండ్, దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసుకోండి.
సేవింగ్స్ అకౌంట్లో అంటే మనకు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదే ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఓకే, యుఎల్ఐపి, సుకన్య సమృద్ధి, ఇవన్నీ వీటన్నిటి గురించి నేను మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి ఎస్ఐపిస్ గురించి నేనేం చెప్పట్లేదు. తర్వాత కావాలంటే పర్సనల్గా మీరు మాట్లాడచ్చు డౌట్స్ అంటే దాంట్లో. బట్ పిల్లల పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు, తల్లిదండ్రులు ఆ అకౌంట్లో డబ్బులు వేసుకోవచ్చు. అది రికరింగ్ డిపాజిట్ అంటే ప్రతి నెల ఖచ్చితంగా వేయాల్సిందే ఇన్ని డబ్బులు అని పెట్టుకోవచ్చు. లేదా 50,000 లక్ష రూపాయలు అయినప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేయచ్చు. అట్లాంటివి చేసుకోవచ్చు. సో దీంట్లో నేను 2 థింగ్స్, మీరు పేజ్ తిప్పితే కనుక ఇంకొక 2 బాక్సెస్ ఇచ్చాను, టేబుల్స్ చూసారా. లిక్విడ్ అసెట్స్ అన్నాను. లిక్విడ్ అసెట్స్ అంటే ఇమ్మీడియట్ గా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి ఒక గంటలో అంటే నేను తీసుకోగలుగుతాను అనమాట. భూమి ఉంది, నేను హాస్పిటల్లో పడ్డాను, దాన్ని అమ్మాలంటే కొన్ని నెలలు పడుతుంది, ఎవరు కొనకపోవచ్చు కూడా. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రావు. భూమిని ఇట్లా అమ్మలేం, బంగారాన్ని అమ్ముకోవచ్చు. లిక్విడ్ అసెట్స్ కింద చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అనుకోండి, వెంటనే దాన్ని విడిపించవచ్చు. ఆన్లైనే కదా మొత్తం, ఇప్పుడు ఫోన్లోనే డిపాజిట్ బ్రేక్ అంటే అయిపోద్ది, వెంటనే మనకి ఆ డబ్బులు వచ్చేస్తాయి, వాడేసుకోవచ్చు మనకు కావాల్సిన వాటి. ఈఎల్ఎస్ఎస్ 3 years వరకు లాక్ అయి ఉంటుంది లిక్విడ్ అసెట్స్ అయినా కూడా. ఓకే, ఈఎల్ఎస్ఎస్ గురించి తర్వాత చెప్తాను తెలిసిన వాళ్ళకి. డిజిటల్ గోల్డ్ కూడా ఉంది ఆప్షన్. యాక్చువల్లీ బంగారం బాగా పెరిగింది లాస్ట్ 3-4 yearsలో. ఎవరికైనా తెలుసా 2019లో బంగారం రేట్ ఎంతో, ఇప్పుడు రేట్ ఎంత ఉందో? లేడీస్, అయ్యా లేడీస్ సిస్టర్ ఎంత? 35 దాకా ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 66కి వెళ్ళింది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే కన్నా డిజిటల్ గోల్డ్ ఆప్షన్ కూడా ఉంది. మీ బ్యాంక్కి వెళ్ళి మాకు డిజిటల్ గోల్డ్ కావాలని కొనుక్కోవచ్చు కూడా, అది వెంటనే అమ్ముకోవచ్చు కూడా బ్యాంక్లో. ఐ థింక్ ఈ యాప్స్లో కూడా మీరు చేసుకోవచ్చు సేఫ్గా. ఓకే, ఆ రకంగా కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చు. అదేంటంటే నాకు ఇదే బంగారంగా ఇవ్వు అంటే బంగారం బిస్కెట్లు కూడా పంపిస్తారు. ఆభరణాలు చేయించుకోవడానికి అవి తీసుకెళ్ళి మీ పిల్లల కోసం ఆభరణాలు కూడా చేయించుకోవచ్చు. ఆర్డి, రికరింగ్ డిపాజిట్ అంటే నెల నెల కొంచెం డబ్బులు ఖచ్చితంగా వేయాల్సిందే, అది మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది అనమాట. దానికి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి సేవింగ్స్ అకౌంట్ కన్నా. నెక్స్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్, బంగారపు ఆభరణాలు. ఇప్పుడు సిస్టర్స్ అందరు హ్యాపీగా ఉంటారు నాతో. ఇవి కూడా సడన్ గా ఖర్చు కావాలి అనుకుంటే మన బ్రదర్ చెప్పినట్టు మన పూర్వీకులు ఇవే చేసేవాళ్ళు. బంగారం కొని పెట్టుకొని ఏమైనా అవసరం ఉంటే ఫస్ట్ దాన్నే బయటికి తీసుకెళ్లేవాళ్ళు. మా పేరెంట్స్ కూడా అదే చేసేవాళ్ళు. ఇవి వెంటనే డబ్బులు కావాలంటే వీటి నుంచి మనం తీసుకురావచ్చు. కింద నెక్స్ట్ బాక్స్ చూడండి, ఇమ్మూవబుల్ అసెట్స్. ఇవి మనం ఇప్పటికిప్పుడే డబ్బులు కావాలంటే రావు. భూములు కానీ, ఫామ్ ల్యాండ్స్ కానీ, రైట్, ఇల్లు కానీ వెంటనే అమ్మలేము, వెంటనే డబ్బులు రావు. సో ఇవి మీరు కొనుక్కుంటున్నా కూడా వెంటనే వీటిని అమ్మలేం కాబట్టి ఎమర్జెన్సీకి ఫస్ట్ బిల్డ్ చేసుకొని తర్వాత వీటి కోసం ప్లాన్ చేసుకోవాలి. ఇవి ఎమర్జెన్సీ కాదు. అందరు ఫస్ట్ ఏంటి, పెళ్ళైనప్పుడు, పెళ్ళైతే కొత్తగా ఏం చేస్తారు ప్లానింగ్? ఫస్ట్ ఇల్లు కొనడానికి చూస్తారు, అవునా కదా? ఫస్ట్ ఇవన్నీ చూసుకొని తర్వాత ఇంటికి దిగాలి. డైరెక్ట్గా ఇంటికి దిగి ఆ ఈఎంఐ కట్టడం మొదలు పెట్టారనుకోండి, ఉద్యోగం పోయింది. పరిస్థితి ఏంటి? ఈఎంఐ కట్టలేము, ఇల్లు నడపలేము, కొత్తగా భార్య ఉంది. సో మన దగ్గర ఏంటంటే వెంటనే కొనేసుకోండి. ఉన్నాయి ఏదైనా డబ్బులు వచ్చినాయంటే వెంటనే ఇల్లు కొనేసుకోండి అండి. ఫస్ట్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఇల్లు ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ నాన్ అర్జెంట్ కింద నేను ఒకటి రాశాను. మన ఇండియాలో ఏంటి అంటే ఖర్చులు పెరుగుతున్నాయా లేదా? పెరుగుతున్నాయి. కందిపప్పు ఎంత ఉండే 6 నెలల ముందు, ఇప్పుడు ఎంత ఉంది? ఎవరైనా చెప్తారా రేట్? 6 నెలల ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 180 ఉంది. అప్పుడు 6 నెలల ముందు 110, 120 దాకా ఉండే. ఎంత శాతం పెరిగింది? అది 50% దాకా పెరిగింది. ఎబో 50% ఎబో పెరిగింది. పప్పులన్నీ పెరిగాయి, బియ్యం పెరుగుతుంది, నూనె పెరిగింది, మన ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. దీన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఓకే, అంటే
ముడి సరుకులు అన్నీ ఏవైతే ఉన్నాయో సరుకులు అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ సరుకులు ఇక్కడికి రావాలన్నా కూడా పెద్ద పెద్ద డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు తీసుకొని వస్తాయి లారీలు. డీజిల్ పెట్రోల్ పెరిగాయంటే వీటి ధరలు కూడా పెరిగిపోతాయి. పెట్రోల్ ధర కూడా పెరిగిపోయింది. అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఇవి గ్యాస్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, అన్ని పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన జీతాలు పెరుగుతున్నాయా? గుడ్. మన జీతాలు పెరిగే రేటు పెరిగితే కనుక చాలా తక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎంత? 2%, 4%, 6%. కానీ ఈ రేట్లు పెరిగేది మాత్రం 40-50% పెరుగుతున్నాయి. అంటే మనం చేసే ఖర్చులు, చేయబోయే ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయన్నమాట. మన జీతం అంతగా పెరగట్లేదు. అంటే స్లోగా మనం కొనుక్కునే వస్తువుల కెపాసిటీ పడిపోతూ ఉంది. ఇంకొకటి, డాలర్ రేటు కూడా పెరుగుతూ ఉంది. సో బయట నుంచి ఏ వస్తువు వచ్చినా కూడా అన్నీ మనకి బయట నుంచి వస్తున్నాయి కదా. ఫోన్లు ఏ కంపెనీలు? ఇండియన్ కంపెనీస్ 1-2 ఉన్నాయి, మిగతావన్నీ బయటవే. టీవీలన్నీ బయటవే. బయట నుంచి వస్తున్నాయంటే డాలర్ మీదనే కొనుగోలు చేయాలి. మనం ఇండియన్ రూపీస్ ఇచ్చి డాలర్ తీసుకొని డాలర్ కట్టి తీసుకోవాలి. మనం డైరెక్ట్ ఇండియన్ రూపీస్ ఏం ట్రేడ్ చేయలేము. మీకు తెలుసా ఇది? మనము పెట్రోల్ కొనుక్కోవాలంటే అరబ్ కంట్రీస్ దగ్గర ఫస్ట్ యూఎస్కి వెళ్ళాలి. యూఎస్కి వెళ్ళి మాకు డాలర్స్ ఇవ్వండి అని చెప్పి డాలర్స్ తీసుకొని మిడిల్ ఈస్టర్న్ కంట్రీకి ఇస్తే వాళ్ళు ఆయిల్ అమ్ముతారు. అందుకే మీరు చూడండి, న్యూస్లో డాలర్కి రూపీకి చూపిస్తారు. యూఎస్ డాలర్స్తో పోలిస్తే మనకి 3 పైసలు పడిపోయింది, 5 పైసలు పడిపోయింది అని చెప్తారు. రైట్? ముందు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 87. అంటే బయట నుంచి వచ్చే ప్రతి వస్తువు ఇంక్లూడింగ్ పెట్రోల్, వాటి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మనకి రూపీ పవర్ తగ్గిపోతూ ఉంది. 2 రకాలుగా మనకి చూడొచ్చు. ఇవి రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయని గుడ్డిగా మీరు తీసుకోవాల్సిందే. ఏ వస్తువు అయినా సరే, తినేవైనా, కొనేవైనా, బట్టలైనా అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కానీ మన జీతాలు పెరగట్లేదు. సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకో, 10 years తర్వాత అది ఇప్పుడున్న 10,000తో సమానం. ఇంకా ఎగ్జాజరేట్ చేశాను, 50,000తో సమానం అనుకో. సో రూపీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే భూములు అనుకుంటున్నామో, ఇల్లు అంటే ఉండడానికి తీసుకోండి. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే, మీ తాతలు అంతా జమీందారులు అయితే మీరు కొనుక్కోండి, నో ప్రాబ్లం. లేదు మనం జీతగలం అనుకుంటే ఉండడానికి ఇల్లు తీసుకుంటే సరిపోతుంది. దానికంటే మించి వద్దని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువైపోతాయి, అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఓకే, సో నేను ఆ పాయింట్ రాశాను అక్కడ. ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి, మన జీతాలు అంతగా పెరగట్లేదు. అందుకే ఇంకా జాగ్రత్తగా మనం డబ్బులు కూడబెట్టుకోవాలి, జాగ్రత్త వాడుకోవాలి. నెక్స్ట్ లో చూడండి, టిప్స్ కొన్ని ఇచ్చాను కదా. అవాయిడ్ మెటీరియలిజం అని రాశాను. హై ఎండ్ ఫోన్స్ కావాలి, లగ్జరీ ఐటమ్స్ కావాలి, ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ కావాలి, మంచి మంచి వస్తువులు కావాలి అనేవన్నీ మనము పక్కన పెట్టుకుంటే బెటర్. రైట్? మనకి ఏది అవసరమో, వాటిలో ఏది చౌకగా దొరుకుతుందో వాటికి వెళ్తేనే బెటర్. నేను చెప్పాను కదా రకరకాల పాట్స్ అని, కుండలని. ఒక్కొక్క కుండకి ఒక్కొక్క ఎఫ్డిఓ, ఒక రికరింగ్ డిపాజిట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. డబ్బులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయో. 50,000కి ఒక ఎఫ్డి రాసుకోండి, ఇంకొక 50,000 వచ్చినప్పుడు ఇంకొక ఎఫ్డి, ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ 3 కలిపి నాకు ఈ ఫండ్కి పనికి వస్తాయి, నెక్స్ట్ ఈ 3 ఆర్డీలు ఈ పనికి పనికి వస్తాయి అని అట్లా పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఈజీ ఉంటుంది మీకు. ఓకే, ఇంట్రెస్ట్ కూడా కొంచెం బాగానే వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్డీకి ఎవరికైనా తెలుసా? ఫిక్స్డ్ ఇప్పుడు 8, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 6% ఉంది. అంటే ఇప్పుడు పెట్టిన డబ్బుల మీద మీకు 2% వస్తుంది ఇంట్రెస్ట్. 8% మన డబ్బులు పెరిగినా నెక్స్ట్ ఇయర్కి రేట్లు వేరే వస్తువులు అన్నిటి పెరుగుతున్నాయి కాబట్టి 6%, మనం అవే వస్తువుల మీద మనకి 2% ఉంటుంది డిఫరెన్స్ యాక్చువల్లీ. అది మీకు అర్థమైందా పాయింట్? సో యాక్చువల్లీ మనం అదే రేట్ మెయింటైన్ చేస్తున్నాం, జస్ట్ 2% ఎక్స్ట్రా వస్తుంది అంతే.
అవాయిడ్ సేవింగ్ ఇన్ చిట్ ఫండ్స్ అండ్ అదర్ పీపుల్ ఆర్ ఫండ్స్ హూ క్లెయిమ్ టు ఇంక్రీజ్ యువర్ మనీ అబ్నార్మలీ లైక్ క్రిప్టో కరెన్సీ వచ్చింది, బిట్ కాయిన్ వచ్చింది, డాగీ కాయిన్ వచ్చింది. ఈ డబ్బులు మీ డబ్బులు ఇక్కడ ఇవ్వండి, మంచి బిజినెస్ మోడల్ ఇది, దీంట్లో మీరు 50,000 పెడితే ₹1,00,000 తీసుకోవచ్చు 2 వారాల్లో. ఈ చిట్ ఫండ్స్లో మీరు వేయండి, 25% ఇంట్రెస్ట్ ఇస్తాము, 20% ఇస్తాము అని వస్తారు. అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. బ్రదర్ చెప్పారు కదా, గ్రీడ్ వద్దు అని. గ్రీడ్ అంటే తెలుగులో ఏమని? ధనాపేక్ష కలిగి వీటిలో మనం దిగితే మనకి మొత్తం ఉన్న డబ్బులు పోతాయి. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఆల్వేస్ కీప్ లిక్విడ్ అసెట్స్ అట్ హ్యాండ్. లిక్విడ్ అసెట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండాలి జాగ్రత్తగా, రైట్? సడన్ గా డబ్బులు కావాలంటే తీయడానికి కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్, షూరిటీలు ఇవ్వద్దు. మా బావమర్దే కదా, నా తమ్ముడే కదా, నేను సంతకం పెడతాను అని మాత్రం చేయొద్దు. మా ఫాదర్ చేశారు, సగం సర్వీస్ అవగట్టడానికి మా డాడీ జీతం పోయి. ఏం చేస్తున్నారు జీతం అంటే అన్నీ అవగట్టడానికి వెళ్ళాయి అనమాట. ఎవరికో షూరిటీ పెట్టారు మా డాడీ కొలిక్కి. ఆయన ఏమో గుర్ర పందాల్లో మొత్తం ఇల్లు వాకిలి అన్నీ పెట్టుకొని కుటుంబం కూడా వదిలేసిపోయింది. పెద్ద అప్పు. మా డాడీ షూరిటీ పెట్టారు కాబట్టి మా డాడీ కట్టాల్సి వచ్చింది. కోర్టులో ఆయన పిలిచారు మా ఫాదర్ని. ఆయన కట్టలేకపోతే నువ్వు ఎందుకు షూరిటీ ఇచ్చావు, నువ్వు కట్టిప్పుడు అని అన్నారు. మా డాడీ మీద కేసు రాకుండా ఉండాలంటే ఇంక నేను కడతానని చెప్పి కట్టారు ఆయన. 20,000 కట్టారు. జీతం అంతా అటే పోయింది. లోన్స్ తీసుకోవద్దు. మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ లోన్స్ తీసుకోవద్దు. హోమ్ లోన్ తీసుకోండి, వెహికల్ లోన్ తీసుకోండి, కానీ దాని బియాండ్ తీసుకోవద్దు లోన్స్ అన్న నా పర్సనల్ రికమెండేషన్. హోమ్ లోన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, హోమ్ లోన్కి మీరు ఇంట్రెస్ట్ కట్టేదానికి మీరు ఏటీసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం కూడా మీరు ట్యాక్స్ సేవింగ్స్లో చూపించుకోవచ్చు. ఫ్లాష్ ఇన్స్టెంట్ లోన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, కొద్ది నిమిషాల్లో మీకు 5 లక్షలు 2 లక్షలు మీకు ఇస్తాము లోన్. పేపర్స్ ఏం అవసరం లేదు. చాలా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇవి. అస్సలు అట్లాంటివి తీసుకోవద్దు. ఎప్పుడు అట్లాంటి వాటికి వెళ్తాం మనం? ఎప్పుడు లోన్కి వెళ్తాం చెప్పండి? అప్పులు ఎప్పుడు చేస్తాం మనం చెప్పండి? మెడికల్ ఎమర్జెన్సీ, ఆ పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చాలా మటుకు కవర్ అయిపోతుంది. అదే చాలా ఎక్కువ ఖర్చు వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే, మనిషి ప్రాణం కాపాడాలి. కానీ మీరు చేసే అప్పు చాలా తక్కువ ఉంటుంది ఆ టైంలో. ఇంకే కేసెస్లో మనం అప్పు చేస్తాం చెప్పండి మామూలుగా? సిస్టర్, మ్యారేజ్కి లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకపోతే మ్యారేజ్కి అప్పు తీసుకోవాలి, పిల్లలు అవి కట్టుకోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టడానికి కొనుక్కోవడానికి తీసుకోవచ్చు లోను, అది మంచి లోనే. అంటే చాలా 30-40 years లోన్ అనుకోండి, తక్కువ ప్రీమియం పడుతుంది. అది ఆ ఈఎంఐస్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు ప్లాన్గా. భూములు కొనుక్కో ఏం లేదా? ఓహో, ఓకే. అప్పు చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్. దాని మీద ఆదాయం వచ్చి, లెట్స్ సే నేను భూమి కొన్నాను అనుకోండి, అప్పు చేసుకున్నాను, ఆ భూమి వల్ల నా అప్పు తీరిపోతుంది 5 సంవత్సరాల్లో అంటే నేను కొనుక్కోవచ్చు. అంటే ఆ భూమిలో ఏదో భయంకరమైన వ్యాపారం పెట్టుకోనో లేకపోతే ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని నేను రన్ చేసి దాని ద్వారా దాని అప్పు తీర్చుకునేటట్టు చేస్తే కనుక పర్వాలేదు. అవన్నీ నాకు నాలెడ్జ్ ఉండి నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతానంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. అట్లాంటప్పుడే తీసుకోవాలి. లేదా పిల్లల కోసం తీసి పెట్టుకోవాలంటే ఒక చిన్న బిట్ తీసి పెట్టుకోవాలి, ఇంకా చాలు. వాళ్ళ జీవితం వారిది,
వాళ్ళ జీవితంలో చేయాల్సిన అన్ని మనం చేయాల్సిన అవసరం లేదు బర్డెన్స్, రైట్? మనం వాళ్ళకి ఎంత సమకూర్చగలుగుతామో మాక్సిమం వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్లి వరకు చేస్తే చాలు కదా. వాళ్ళ పెళ్లి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు, వాటితో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు బాగా చదివించాలంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి కదా, మన మీద ఆధారపడాల్సిన పని ఉండదు. ఇంకా ఇంకే విషయాల్లో అప్పులు చేస్తాం మనం? సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేయలేదు. మన పేరెంట్స్ కూడా అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం ఆ సంవత్సరం ఖర్చులు అని అనుకుంటారు, కానీ ఎక్కువ ఖర్చులు అవి. మెడికల్ సీట్ ఎంత తెలుసా? మన పిల్లలు బాగా చదివారు అనుకోండి, బాగా చదివించాం అనుకోండి, మెడికల్ సీట్ వస్తే ఎంత ఖర్చు అవుతుందో మీకు ఐడియా ఉంది కదా. గవర్నమెంట్ సీట్ వస్తేనే సంవత్సరానికి 5-6 లక్షలు అవుతుంది ఖర్చు. ఇప్పుడు 25 లక్షలు అవుతుంది అనుకుంటే 5 సంవత్సరాలు కదా కోర్స్ MBBS, 25 లక్షలు ఇప్పుడు అంటే 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉండొచ్చు? అది 1.5 కోటి అవుతుంది. మన పిల్లలకి తెలివున్నా చదువున్నా మనం చాలా జాగ్రత్తగా కింద మీద పడి చదివించినా వాళ్ళకి ఫీజు కట్టడానికి మళ్ళీ మనం అప్పు చేయాల్సి వస్తుంది. దాంట్లో సగమన్నా మనం కట్టగలగాలి కదా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే. లోన్స్ తీసుకోవడం అనేది ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్, రైట్? లోన్స్ అయితే హోమ్ లోన్, వెహికల్ లోన్ తప్ప, అది కూడా మనం కట్టగలుగుతాము మన అర్హత అంటేనే, రైట్? నేను 40 లక్షలు కారు తీసుకున్నాను అనుకోండి, తీసుకోవచ్చా నా జీతంలో? నేను తీసుకోలేను. నా జీతం అంతా దాని ఈఎంఐకి వెళ్ళిపోయి 5 సంవత్సరాల వరకు కడితే తప్ప నేను తీసుకోలేను. సో నేను చిన్న కారే తీసుకుంటాను. కార్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే నా వైఫ్ ప్రెగ్నెంట్, కోవిడ్ టైం, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా టైం లేదు, ఎవరు రారు ముందుకి. అటువంటి టైంలో ఇంక నేను ఖచ్చితంగా బై గాడ్స్ గ్రేస్ అప్పటి వరకు ప్లాన్ చేసుకొని కొంతవరకు డబ్బులు సేకరించుకున్నాను కాబట్టి ఈజీగా నాకు తక్కువ లోన్ కాబట్టి బ్యాంక్ వెంటనే ఇచ్చేసింది. డబ్బులని చేతిలో కాబట్టి వెంటనే కారు కూడా వచ్చేసింది దేవుని కృపను బట్టి. అవసరం పడి అప్పుడు అవసరానికి సరిపోయింది. సో అది నెక్స్ట్ పాయింట్ అదే రాసింది. ఎక్సెప్షన్స్ ఆర్ హోమ్ లోన్ అండ్ వెహికల్ లోన్, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందని రాశాను. ఈ పాయింట్ డబ్బా పైన ఈ పాయింట్లో ఉన్నది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బోల్డ్ లో రాశాను కదా, ఏంటది? ఎస్, నాకు ఇప్పుడు ఎన్ని జతల చెప్పులు ఉండాలి అన్న ప్రశ్నకి జవాబు ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు ఎన్ని జతలు ఉండాలి చెప్పులు? రైట్ ఆన్సర్. అందరు క్లాప్స్ కొట్టాను సిస్టర్కి. 2 సిస్టర్స్ నుంచి రావడం, 2 జతలు చెప్పులు, గ్రేట్. ఉండాలి, ఉన్నాయో లేదో వేరే సెకండ్ క్వశ్చన్. ఓకే బ్రదర్, మీరు ఎన్ని ఉండాలి చెప్పండి? ఒక ఫార్మల్ షూస్ బయటికి వెళ్తే ఆఫీస్కి, పెళ్ళిళ్ళకి, అక్కడిక్కడికి. ఇంకొకటి చిన్న ఏదో ఒక చిన్న షూస్ అనుకోండి. ఇంకొకటి చెప్పులు అనుకోవచ్చు డైలీ వేస్కి. 3-4 అయితే మ్యాక్సిమం. దీంట్లో ఏదైనా పాడవుతేనే దానికి రిప్లేస్మెంట్ కొనుక్కోవాలి. అవి పాడవుతేనే తీసుకోవాలి. నా పాలసీ అదే ఉంది. నా దగ్గర ఒక షూ ఉండే, ఒక చెప్పులు ఉండే, 15 ఏళ్ళు అట్లా. నా చెప్పులు పాడవుతేనే నేను ఇంకోటి కొనుక్కుంటాను, లేకపోతే కొనుక్కోను. నా షూస్ పాడవుతేనే నేను అప్పుడు ఆ షూస్ తీసుకుంటాను, వేరే లేకపోతే తీసుకోను. పెద్దగా ఏం అవసరం లేదు కదా జతలు, ఎన్నో జతలు పెట్టుకొని మ్యాచింగ్ పెట్టుకొని అంత అవసరం ఏం లేదు. బాగా తెలివి ఒక రంగు తీసుకొని అన్నిటికీ మ్యాచ్ అయితే ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. బట్టలు కూడా అదే, మనకు అవసరం లేని కొనకూడదు. మనకి ఏదైనా కొనే ముందు ఇది నాకు అవసరమా లేదా అని చూడాలి. రైట్, కరెక్టేనా సాయి? నాకు ఐఫోన్ ఎందుకు అవసరం నా యూస్కి?
కదా. నాకు నిజంగా నేను దేనికి వాడతాను ఈ వస్తువు, దాన్ని నేను ఎంత డబ్బులు పెట్టాలి అని ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించుకొని అరే భలే ఉంది నచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన వాచ్లు పెట్టుకోడు, అలవాటు లేదు. ఓకే, నా దగ్గర ఒక వాచ్ ఉంది, మా పెళ్లి టైంలో కొత్తగా కొన్నాను, 1200 ఏదో కొని పెట్టుకున్నాను. నేను వాచ్లు కూడా పెట్టుకోను, మా ఆవిడ అడిగిందని సరే తనకు కొనిచ్చి మ్యాచింగ్ది కొనుక్కున్నాం. అప్పుడు కొన్ని రోజులు వాడని తర్వాత పక్కన పెట్టాను. సో ఈ బ్రదర్ ఏం చేశారంటే రీసెంట్గా వాళ్ళ ఆఫీస్లో ఒమేగా అని విన్నారా వాచెస్ ఎవరైనా? రేట్ తెలుసా మీకు ఒమేగా వాచెస్? ఐడియా ఉందా? చాలా ఎక్స్పెన్సివ్, 4-5 లక్షలు ఉంటాయి ఒక్క వాచ్. ఈయన కొనలేదు, ఆయనకి ఏమారు ఆఫర్ వచ్చిందంటే అట్లాంటిదే ఇమిటేషన్ ఒకటి ఉంది, కేవలం 15,000కే వాచ్ ఒమేగాది. అంటే చాలా హ్యాపీగా 15,000కి కొన్నాడు. ఆల్రెడీ ఉంది 10,000 వాచ్ ఇంకోటి ఉంది, కానీ మనకు అవసరమా? నేను అడిగాను, అంటే నీకు యాక్చువల్లీ అవసరమా వాచ్ వాడతావా అంటే లేదు అంతేం అవసరం లేదు, కానీ ఒమేగా కదా అని అన్నాడు. ఒమేగా వాచ్ ఉంది కదా చేతి మీద, వేరే వాళ్ళకి చూపించుకోవడానికి అంతే. అది కొన్ని రోజులు వేసుకుంటాడు, ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియదు కదా, మనకి అసలు తెలియదు. మనం కింద పడి ఉంటే పిల్లలు తీసుకొని ఇసుకేసినా మనం పట్టించుకోం, రైట్? టైం చూడడానికి నేను అడిగే ప్రశ్న, యాక్చువల్ క్వశ్చన్, టైం చూపించకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా స్పెషల్ చెప్తుందా అని అడిగి, లేదు టైం చూపిస్తుంది, డేట్ కూడా చూపిస్తుంది అంటే చూపిస్తుంది అండి. మరి అది 1,500 వాచ్ 1,000 రూపాయల వాచ్లో కూడా ఉంటుంది కదా అంటే అవును, కానీ ఇది ఒమేగా అట్లా. సో బ్రాండ్, ఇప్పుడు పిల్లలందరికీ బ్రాండ్ పిచ్చి కదా. ఏం సాయి నువ్వు చెప్పు, యూత్ కదా నువ్వు చెప్పచ్చు, రైట్? ఇక్కడ ఒక లేబుల్ కనిపించాలి, షూ మీద ఒక లేబుల్ కనిపించాలి, వాచ్ మీద బ్రాండ్ పేరు కనిపించాలి కదా, ఫోన్ వెనకాల కనిపించాలి, వేసుకున్న ప్రతి దాని మీద ఒక స్పెషల్ లేబుల్ ఉండాలి. దానిలో ఏం చూపించుకుందామని? వేరే వాళ్ళ కోసం కొంటున్నారు కదా, వాళ్ళకి అవసరం లేదు అసలు. స్టేటస్ కోసం అంటే లేని స్టేటస్ అని మంచిగా చెప్పినాడు. నాకు కొంతమంది కోటీశ్వర్ల స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి మామూలుగా బర్త్డేలకే ఇట్లాంటి 5-6 లక్షల వాచ్లు 10-20 ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. వాడేసుకుంటాడు అట్లాంటి బట్టలు, వాడేసుకుంటాడు అట్లాంటి వాచ్లు. ఒకే వారసుడు, 500 కోట్ల ఆస్తి, వాడు వేసుకుంటాడు. 6 నెలలకు ఒక కారు మార్చేస్తాడు, కెపాసిటీ ఉంది, చేసుకుంటున్నాడు. వాళ్ళు చూపించుకుంటారు, సేమ్ అదే చేస్తాడు అబ్బాయి. వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, పాకెట్ మనీ, వాళ్ళు చిల్లర పైసలు. కానీ మనకేం అవసరం? ఏం చూపించుకుందామని? మనం ఏం చూపించుకోవాలి అసలు వేరే వాళ్ళు? నీకే రాజు, యూత్ చెప్పండి. సృజన్, అశోక్, అంకుల్ నేను మినహాయించి అందరు యూత్. ఓకే అంకుల్ చెప్పు సాయి. ప్రైజ్ గాడ్ అంకుల్. అంతే అంతే, చెప్పు సాయి. నార్మల్గా మనం చీప్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి కదా, అట్లాంటి ఒక సెట్ ఉండాలి. ఇంకోటి నార్మల్ మరీ హై కాకుండా, హై కాకపోతే లో కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా కొద్దిగా రిచ్ కిడ్స్ ఉన్న దానికి అట్లాంటి ఏదైనా పోయినప్పుడు కొద్దిగా అంటే మరీ అట్లా కొద్దిగా హై ఎండ్ ఉందంటే వేసుకున్నాం కొద్దిగా చూసి మరీ అంత తగ్గు చూడకుండా మనం మళ్ళీ దృష్టిలో తక్కువ కాకుండా మనల్ని మనం వాళ్ళు మనం వేసే దాన్ని బట్టి తక్కువగా ఎక్కువగా చూస్తారా? ఏ ₹1,00,000 ఉంటే పర్వాలేదు, ఎక్స్ట్రా వీటన్నిటికీ బయట అపియరెన్సెస్
అయితే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని అపియరెన్స్ డీసెంట్ గా ఉండడం షార్ట్ డిఫరెంట్ థింగ్ కదా. ఆ డిఫరెన్స్ దానికి అర్థం అపియరెన్స్ డీసెంట్ గా ఉండాలి అనేది డిఫరెంట్ ఇష్యూ. డిఫరెంట్. దానికి ఎంత ఖర్చు, దానికి బ్రాండ్ అవసరం లేదు, అయితే ఇప్పుడు దానికి హై గా కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిచ్ అంటే రిచ్ ఉంటారు కదా, మనకు అర్థం లేదు డీసెంట్ కి ఫస్ట్ వాళ్ళతో దోస్తానే చేయకు నువ్వు. నువ్వు వాళ్ళని మెయింటైన్ చేయడానికి, వాళ్ళ సర్కిల్స్ లో దిగడానికి నువ్వు అప్పుల పాలు అవ్వద్దు. మరి ఎంత పెట్టారు నార్మల్ గా మరి అంత హై అనేది పెట్టాం కదా, లక్ష్మీ అది చేసే దాంట్లో దాంట్లో బ్రాండ్ చేస్తే తీసుకుంటాం, లేదంటే కాపీగా తీసుకుంటాం. ఏదైనా ప్రస్తుతం అనలైజేషన్ చూసుకోలేదు. అసలు వాళ్ళ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టి కానీ అంత ఆలోచన చేస్తున్నావు అంటే నీ స్నేహితులు అంటే నీకు చాలా ప్రియమైన వారని నాకు అర్థమవుతా ఉంది. లేరా? మరి ఎవరి కోసం కొంటున్నావు? డీసెంట్ గా మన అపియరెన్స్ ఉండడం అనేది అది అవసరం వాస్తవం. అవును. కానీ డీసెంట్ గా ఉండడం కోసం మనం ఏమి మన దగ్గర లేకుండా డబ్బు లేకుండా కాస్ట్లీ ఐటమ్స్ కొనాలనుకోవడం మాత్రం రైట్ ఆప్షన్ కాదు, ఆలోచన. ఎస్. కొనం కూడా నాకు కొనాలని డిస్కషన్ డీసెంట్ గా ఉండడానికి ఎక్స్పెన్సివ్ థింగ్స్ అవసరం లేదు. సో ఒకటి ఏంటంటే మనం డీసెంట్ గా ఉండడానికి మనకు అవసరమైన వస్తువులు మంచిది ప్లస్ తప్పుకి ఎక్కడ వస్తున్నాయి అనేది ప్రూవ్ చేసుకునేటప్పుడు కొంచెం మాకు తెలివి ఉపయోగిస్తే బాగుంటుంది. అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ షూ అని 2 years అయిపోయింది, 4 years వస్తుంది. ఇది ఈ షూ నేను కొనడానికి 500 పెట్టాను. కానీ ఇదే షూస్ మనం ఒకవేళ షోరూమ్ లో కానీ లేకపోతే బ్రాండ్కే కానీ వెళ్తే 3000 4000 పెట్టాల్సి వస్తుంది. కానీ ఇది 500 ఎక్కడ వచ్చింది అంటే కొంచెం వెతికితే ఈజీగా దొరుకుతుంది. అట్లా బట్టలు కూడా ఇప్పుడు ఈ షర్ట్కి 400 పెట్టాను, కానీ ఇదే షర్ట్ నేను ఫ్రెండ్స్ తీసుకుంటే దీని రేటు 1200 పైన ఉంది, కానీ 400 వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే కొంచెం ఉపయోగిస్తే వస్తుంది. రీసెంట్ బట్టలు తీసుకోవాలి, కానీ అది ఎంత తక్కువగా ఎక్కడ దొరుకుతాయో అసలు చూసుకుంటే మనం చాలా సేవ్ చేసుకునే వాళ్ళు. సో నా పాయింట్ ఏంటి, డోంట్ బై ఇఫ్ యూ డోంట్ నీడ్. అవసరం లేని వాటి కొనద్దు, అనవసరమైన వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోండి. ఏం బ్రదర్? అవసరం అంటే ఏం అవసరం, బట్టలు అవసరం ఉందా, బ్రాండ్స్ అవసరం ఉందా, అడిషనల్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా షూస్ ఉన్నాయి, షూస్ అడిగిన కొత్త తీసుకోవాలి. గుడ్. మీరు తీసుకునేవి ఏదో చీప్ కాకుండా మంచి క్వాలిటీ తీసుకున్నాం, మంచి బ్రాండ్ తీసుకున్నాం అది ఎక్కువగా 2 రేట్స్ మంచిగా ఉందని మన సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది. తీసుకునేది పెట్టదంటే ఎడిషనల్ పెట్టుకున్నామంటే ఒకటి రికగ్నైజ్ ప్లస్ మన సర్వీస్ కూడా వస్తాయి కదా. రైట్. కానీ ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. అప్పుడు చేసినప్పుడే కానీ అంటే Afford- అవుతుందనే ఇప్పుడు అన్నది. ఆ ప్రయారిటీస్ ప్లానింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, వేటి పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం వీటి గురించి ఆలోచించాలి. ఇవన్నీ పోగా మన దగ్గర ఎవరైనా మిగిలితే, ఇప్పుడు నీకు ఆ షూ కొనడానికి ఇప్పుడు లేవు డబ్బులు, కానీ 6 నెలలు నువ్వు కూడబెట్టుకొని తీసుకో, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జాగ్రత్తగా వాడుకో. అది యూస్ కేసు. 500 రూపీస్కే బ్రదర్ అంత బాగా మెయింటైన్ చేస్తాడంటే మంచి గిట్టుబాటు చేసినట్టే. గుడ్ గుడ్. అఫోర్డబుల్. మన స్థాయికి కొనగలిగేవి మంచివి ఎక్కడ దొరికితే అక్కడ జాగ్రత్త వెతికి తీసుకుంటే సరిపోతుంది. రైట్. ఓకే. ఆ దాంట్లో చూడండి, డోంట్ ఫాల్ ప్రే టు ఆఫర్స్, డిస్కౌంట్లు ఉన్నాయని కొనడం కానీ, బిగ్ అమెజాన్ సేల్ కానీ, ఫ్లిప్కార్ట్ సేల్స్ కానీ అందరు చూస్తూ ఉంటారు. మా మీషో, మింత్రా రోజు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా చూసాను అమెజాన్లో. నాకు సడన్గా థాట్ వచ్చింది, నేను దేనికోసం వెతుకుతున్నాను అబ్బా అని. నేను ఆఫర్ సెక్షన్కి వెళ్తున్నా, చూస్తున్నా ఏమైనా అవసరం వద్దా అని. నాకు అవసరమైతే నాకు తెలుస్తుంది కదా, నాకు ఇది అవసరమో కదా, ఈ వీడియోని చెప్పాలి నాకు. అమెజాన్ వాడికి మీ గురించి ఇంకా బాగా తెలుస్తుందని నా గురించి వీడికి నాకేం అవసరమో నేను అప్పుడే తీసుకుంటా అని చెప్పి
ఆ అమెజాన్ యాప్ని తీసుకెళ్ళి 4th 5th స్క్రీన్లో పడేసిన అనమాట. నా ఫోన్లో అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ ఉంటాయి, అన్ని అప్లికేషన్స్కి. ఫోన్ కూడా సైలెంట్ ఉంటుంది ఇప్పుడు. సో ఫస్ట్ టైం మీ ఫోన్ ఎత్తకపోతే మీరు బాధపడద్దు. నెక్స్ట్ టైం నేను ఫోన్ చూసుకున్నప్పుడు కాల్ చేస్తాను. I should be very thankful to you for that. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. ఫర్ ద హోల్ ఇయర్ నా నోటిఫికేషన్స్ ఆఫ్ లోనే ఉన్నాయి. నేను నా మొబైల్ యూసేజ్ చాలా తగ్గింది. నేను వాట్సాప్ చూడాలనుకున్నప్పుడు నేను చూస్తున్నాను. నేను ఆ పర్టికులర్ యాప్కి వెళ్ళి నాకు టైం దొరికినప్పుడు నేను చూడాలనుకున్నప్పుడు నేను చూస్తున్నాను, కానీ అది చెప్పట్లేదు నేను ఎప్పుడు ఫోన్ చూడాలి అని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మళ్ళీ వాట్సాప్ లో గ్రూప్స్ మనకి ఏదైతే చూడాలనుకుంటామో దాని పైన పింగ్ చేసుకోవడం కూడా చెప్పినారు. అవును, అది ఇంకా బెస్ట్. అంటే ప్రయారిటీ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఎమర్జెన్సీ ఉంటే ఎవరు కాంటాక్ట్ చేయరు. ప్రతి గంటకు ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకుంటే ఒకటి సరిపోతుంది. మనకి అస్తమానం చూసుకుంటా పోయే అవసరం లేదు. ఎన్నో ఉన్నాయి కదా, చాలా గ్రూప్స్ ఉంటాయి, ఏవో మెసేజెస్ వస్తా ఉంటాయి కంటిన్యూస్గా. ఎగ్జిట్ అయిపోయింది గ్రూప్స్, ఎగ్జిట్ అయిపోయింది గ్రూప్స్. బై ఓన్లీ వెన్ యూ హ్యావ్ టు. ఖచ్చితంగా కొనాలి, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది అంటేనే అప్పుడే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూసుకొని నాకు ఇది అవసరము, లేదా మా లోకల్ షాప్స్కి వెళ్ళి నాకు ఇది అవసరం కాబట్టి నేను వెళ్ళి కొనుక్కుంటానని పాత రోజుల్లానే మనం తీసుకోవాలి. ఓకే, లాస్ట్ పాయింట్ చూడండి. చర్చ్ గివింగ్ ఇస్ ఎ బిబ్లికల్ మ్యాండేట్ అండ్ ఎ కమాండ్. సో సంఘం ఎప్పుడు నడుస్తుంది అంటే మన కానుకల ద్వారానే నడుస్తుంది. సో అది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ నా రికరింగ్ కాస్ట్లో ఎక్స్పెన్స్లో నేను చర్చ్ పెట్టుకుంటాను. ఫస్ట్ నెంబర్ 1. నాకు అన్నిటికన్నా ఫస్ట్ ఏమొచ్చింది? చర్చ్ వచ్చింది. నా కుటుంబమే కాదు, నా సంఘం కూడా నా బాధ్యత. నా సంఘాన్ని నడిపించుకునేది కూడా నా బాధ్యత, నా కుటుంబాన్ని నడిపించుకునేది కూడా నా బాధ్యత. ఈ రెండింటిని నేను నడిపించుకోవాలి. పుట్టి నా కుటుంబమే కాదు, నా సంఘం కూడా నడవాలి కదా. సో నేను సంఘాన్ని ఫస్ట్ రాస్తాను. ఇప్పుడు చర్చ్ అనేది నేను ఫస్ట్ రాస్తాను, తర్వాత మా ఖర్చులు రాసుకుంటాను. రెగ్యులర్ గివింగ్ ఈజ్ అ మస్ట్ ఫర్ చర్చ్ ఫంక్షనింగ్ అండ్ బీ డిసిప్లిన్డ్ అబౌట్ దిస్. సో ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్గా ఇస్తూ, రైట్, కరెక్ట్గా నెక్స్ట్ చర్చ్ మనం ప్లాన్ చేస్తాం కదా ఈ ఈవెంట్స్ అని, వాటికి కూడా ముందు నుంచే కొంచెం కొంచెం నెల ఇస్తూ ఉంటే మన వంతు మనం సాయం చేసినట్టు ఉంటుంది. యాక్చువల్లీ దట్స్ అ వెరీ గుడ్ వే ఆఫ్ డూయింగ్. యేసు ప్రభు వారు ఇది చెప్పారు కదా, ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్. పరలోకమందు ధనం సమకూర్చుకుంటాం. ఇక్కడ మనం ధనం సమకూర్చుకుంటే ఏమవుద్ది? వేస్ట్ అయిపోతుంది. పురుగులు అవన్నీ వచ్చి తినేస్తాయి, లోకం అంతా కూడా నశించిపోతాం. కానీ పరలోకంలో మనము ధనము సమకూర్చుకోవాలి. వీ హ్యావ్ టు బి రిచ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో దానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, చర్చ్ ఇస్ అ మీడియం త్రూ విచ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని ఎదగడానికి నేను సంఘంలో నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. నా పిల్లల బాధ్యతే కాదు, దేవుని రాజ్య విస్తరణ కూడా నేను ఇస్తున్నాను. నా సంఘంతో కలిసి నేను పనిచేస్తున్నాను, రెగ్యులర్గా ఇస్తున్నాను. చర్చ్ కూడా ఒక ఆర్గనైజేషనే, దానికి కూడా డబ్బులు కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వస్తేనే ఫంక్షన్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇవ్వడం ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా అదే అమౌంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. నాకు ఉద్యోగం పోయినా నెక్స్ట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను ఇవ్వగలిగే కెపాసిటీలో ఉండాలి. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటే నా సంఘాన్ని కూడా నేను పోషించుకోవాలి. అది నా 2 బాధ్యతలు. ఓకే, సో లాస్ట్కి యూస్ కేసెస్ అని రాశాను కదా. బడ్జెటింగ్ చేయడం వల్ల మన డబ్బులు అనవసరంగా ఎక్కడ ఖర్చు అవుతున్నాయో మనకు తెలిసిపోతుంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వైట్ పేపర్ తీసుకొని ఇట్లా డబ్బాలు గీసుకొని, ఎక్సెల్ వచ్చిన వాళ్ళు ఎక్సెల్లో చేసుకొని, రైట్, యంగ్ పీపుల్ హెల్ప్ చేస్తారు మీకు పిల్లలు. ఎక్సెల్ తెలుసు కదా సుజాత్? గుడ్. సో సింపుల్గా ఇట్లాంటిది వేసుకొని ఒక టేబుల్ ఎంతెంత ఖర్చులు అయినాయి, యాక్చువల్లీ మనకి ఎంత జీతం వస్తుంది, అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. భర్త భార్య మధ్యలో భర్త చేస్తున్న ఖర్చులు భార్యకి తెలియకుండా, భార్య చేస్తున్న ఖర్చులు భర్తకు తెలియకుండా ఉండకూడదు. రైట్, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇద్దరు పని చేస్తున్నా కూడా, రైట్, ఒకరు పని చేస్తున్నా కూడా ఇద్దరికి తెలియాలి. సో ట్రాన్స్పరెంట్గా పెట్టుకొని బడ్జెట్ చేసుకొని మనకి నెలవారీ వచ్చే ఖర్చులు ఇవి, ప్రతి సంవత్సరం వచ్చే ఖర్చులు ఇవి, మిగిలింది ఇది, వీటిని ఇక్కడిక్కడ పెడదాము, లేకపోతే వీటిని ఎక్కడన్నా పెట్టడానికి మనం ఆలోచిద్దాము అని చక్కగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనకి రాను మనకి
ఇచ్చే వాళ్ళుగా ఉంటాం కానీ తీసుకునే వాళ్ళుగా ఉంటాం. దేవుని వాక్యం ఏం రాస్తుంది? ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం వేలు అని ప్రభువే చెప్పారు కదా. పిల్లలకి కూడా నేర్పించాలి మనం. పిల్లలు అడుగుతూ ఉంటారా, ఇది కావాలి అది కావాలని? స్టార్ట్ చేస్తారా బ్రదర్? వాళ్ళకి ఏమని నేర్పిస్తాం మనం? బడ్జెటింగ్, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ ఎట్లా నేర్పిస్తాం? నాకు ఈ బొమ్మ కావాలి అంటే సరే, దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. రోజు ప్రార్థనలు పెట్టియండి. పిల్లలకి చెప్పండి దీని గురించి ప్రార్థన చేయండి అని. చిన్న సైకిల్ కావాలి, సరే నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు అని దేవుడి మీద ఆధారపడడం నేర్పించాలి. మనం ఆ టైంలో ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ టైంలో మనం పిల్లలకి ఇవ్వచ్చు. దేవుడి మీద ఆధారపడడం పిల్లలకి మనం చిన్న ఏజ్ నుంచే నేర్పించవచ్చు. ప్రతి విషయంలో కొన్ని నో అని చెప్పాలి. ఇది వద్దు పిల్లలకి చెప్పచ్చు. ఇది మనకు వద్దు, మనం కొనలేము అని చెప్పొచ్చు పిల్లలకి. ఇది కొనిస్తాము అని అనుకున్నప్పుడు సరే నువ్వు ప్రార్థన చేయి, మొదలుపెట్టు. దాని గురించి ఫ్యామిలీ ప్రేయర్ రోజు పిల్లలతో ప్రార్థన చేయించవచ్చు. చక్కగా వాళ్ళకి అదే అలవాటు చేయొచ్చు. పెద్ద అయినా కూడా వాళ్ళతో ఉండిపోతుంది. ప్రతి విషయం మీద దేవుడు వైపు చూస్తారు పిల్లలు. రైట్. సో మీకు ఏం చెప్పాను నేను? మంత్లీ బడ్జెట్ వేయండి. మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో, నెల ఖర్చులు ఎంతో, సంవత్సరానికి ఎంత ఖర్చులు అవుతున్నాయో చూసుకోండి, వేయండి. లాంగ్ టర్మ్ ఎక్కడెక్కడ డబ్బులు మనం కూడబెట్టుకోవాలో పెట్టుకోండి. రైట్. మంత్లీ ఖర్చుల్లో ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయి కదా అవన్నీ. తర్వాత లెట్స్ ఇంకా కొన్ని డబ్బులు మిగిలితే కనుక ఎక్కడ వాటిని ఇవ్వచ్చు, ఎక్కడ వాటికి పెట్టచ్చు అని మనం ఆలోచించుకోవచ్చు. ఎనీథింగ్ అబౌవ్ 6% ఈజ్ గుడ్, ఈజ్ ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఎట్లా pull up చేయాలి? ఒక నెలకి మీకు అయ్యే ఖర్చులు ఉంటుంది కదా. లెట్స్ ఇప్పుడు నెలకి 10,000 అవుతుంది అనుకోండి, 60,000 ఖర్చు స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయగానే కుండలన్నీ నిండిపోవు. ప్రతి కుండని ఒక్కొక్క కుండని మీరు మంత్లీ కాస్ట్ ఫస్ట్ పెట్టుకొని మిగిలిన డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఫండ్, అదే ఇన్సూరెన్స్కి, ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోండి. స్లోగా ఫస్ట్ ఇవి నింపుకోండి. ఇవి నిండిన తర్వాత ఈ పక్కన పెట్టేసి ఫిక్స్డ్ డిపాజిట్లో అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఒకటేసారి మన దగ్గర ఇవి ఉండవు కదా. ఫస్ట్ ఈ కుండలు నింపుకోవాలి మనం. ఫస్ట్ ఇంకొక పాట్ చక్కగా నింపుకొని అవి పెట్టుకుంటే సైడ్కి కంటెంట్మెంట్, మనకున్న దాంట్లో సంతృప్తి పడి పిల్లలకు కూడా అదే నేర్పించి దేవుడి మీద మనం ఎట్లా ఆధారపడుతున్నామో పిల్లలు కూడా అదే ఆధారపడేటట్టుగా చేసి బోనస్లు, ఇంక్రిమెంట్లు వస్తే ఒకవేళ అవి వస్తే దాన్ని ఏం చేయాలి అని కూడా ఆలోచించుకోవచ్చు. రైట్. అప్పుడు ఇంకా మనకి చక్కగా ప్లాన్ అవుతుంది. సో మీ ఫ్యామిలీకి మీకు ఒక ప్లాన్ ఉంటుంది, మీ సంఘాన్ని మీరు పోషించుకోగలుగుతారు, మీ కుటుంబాన్ని మీరు పరిరక్షించుకోగలుగుతారు ఫైనాన్షియల్ మ్యాటర్స్. క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్? గుడ్ క్వశ్చన్స్. చెప్పారు కదా ఈ చర్చిలో ఎమర్జెన్సీ నీటి గురించి, కంపాషన్ ఫండ్. ఆ కంపాషన్ అంటే డైరెక్ట్ ఇవ్వకుండా అంటే సార్ ఆ చర్చిలో ఏం చెప్తా అంటే మన బెనిఫిట్ గా ఉంటుంది అనుకుంటున్నాము. మన చర్చ్ ఏముందంటే మనకు వెనుమల కమిటీ అని ఒక మెంబర్స్ ఏం చేస్తామంటే దానికి ఈ సంద పైసలు సపరేట్ గా పెట్టేస్తారు. ఎప్పుడు అంటే ప్రార్థన పూర్వకంగాను అది ఆ పైసలు దానికే ఎవరికైనా చర్చ్ మెంబర్, చర్చ్ మెంబర్ పర్సన్ ఎవరైనా నచ్చినా కానీ ప్రతిసారి ఎంత వచ్చినా కానీ అక్కడ ఫైనాన్స్ అయిపోతుందంటే కంపల్సరీ దానికి అంటే తగ్గిపోతుంది. ఫిల్అప్ చేయాలన్నప్పుడు ప్రతి నెల ఒకసారి దానికి పర్సనల్ గా సంద అయితే పట్టుకుంటారు. అంటే ప్రతి కాంగ్రిగేషన్ ఏ చర్చ్ మీరు ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఒక మంత్లీ ఆ డబ్బు సపరేట్ గా వేసి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఎవరైనా మీకు చేస్తే అది హెల్ప్ అవుతుంది. ఈ సమాజంలో వాళ్ళు చెప్తున్నా ఇమీడియట్లీ ప్రార్థన చేసి అది అట్లా యూజ్ చేస్తే అదే అంకుల్. అంటే ఫ్యామిలీ లెవెల్లో ఈ కంపాషన్ ఫండ్ పెట్టుకుంటే సంఘంలో లెస్సే
అనాథ పిల్లల్ని ఒక ఆర్ఫనేజ్ సపోర్ట్ చేయాలని సంఘం ముందుకు వస్తే సంఘానికి ఈ ఫండ్ నుంచి కొంచెం సపోర్ట్ చేయొచ్చు నెల నెల. సో ఫ్యామిలీ ఇవ్వడానికి నేను ఆ స్టెప్ గురించి చెప్తున్నాను. సో చర్చ్ డిఫరెంట్ లెవెల్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కానీ చర్చ్ నుంచే వెళ్తుంది మనీ, చర్చే రేజ్ చేస్తుంది ఫండ్స్. కిడ్స్ క్యాంప్ కానీ ఆర్ఫనైజెస్ కానీ లేకపోతే విడోస్ని సపోర్ట్ చేయాలన్నా కూడా సంఘమే ఎత్తుతుంది, దానికి ఆర్గనైజ్ చేస్తుంది. కానీ సంఘానికి ఇవ్వాలి అంటే సంఘ సభ్యులు సంఘస్థులు ఇవ్వాలి అంటే వాళ్ళు కంపాషనేట్ ఫండ్ చర్చే సపరేట్ గా పెడుతున్నా సరే అవును ఇచ్చే వాళ్ళకి మాత్రం ఈ పక్కన పెట్టుకోవాల్సిన డిసిప్లిన్ ఉండాలి కదా. అది అవును ఇది మన చేతిలో ఉంటేనే మన సంఘానికి ఇవ్వగలుగుతాం. అది నేను చెప్తున్నాను కదా అక్క. నేనేం చెప్తున్నానంటే అది ఆ టైంలో చర్చ్ ఒక చిన్న ఊర్లో ఉన్న సపోజ్ గా వీళ్ళ చర్చ్ తరఫున నాయకులుగా ఉన్న వారికి ఆ ఫండ్ అక్కడ ఉంటే అంటే చర్చిలోనే ఉండాలి ఫండ్ అన్నట్టు. నా దగ్గర ఉంచుకొని నేను ఆ టైం ఇస్తానో లేదో ఆల్రెడీ అక్కడ ఉండాలన్నట్టు. అదే యాక్సెసిబుల్ అన్నమాట. ఇప్పుడు చర్చ్ దగ్గర ఒక సెపరేట్ గా సంఘం చెప్పి ఓకే మనం ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాము, ఈ ఆర్ఫనేజ్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము అని సంఘస్థులకు చెప్తే వాళ్ళు నెలలో ఇంత వేయాలి అని అనుకుంటారు కదా. సో అది వాళ్ళు ఇవ్వగలుగుతారు, కానీ వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు అనేది నేను చెప్తున్నాను. అవును అర్థమైంది. అవును అదే మీ చర్చ్లలో చెప్పారు, నేను ఫ్యామిలీలో అదే చెప్పాను సెపరేషన్. అవును కరెక్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఐటమ్ చర్చ్ అని చెప్పి నేను 3 కాంపోనెంట్స్ పెట్టాను. కిడ్స్ క్యాంప్, విబిఎస్, చర్చ్ అని చెప్పాను. సో సంఘం ఉపయోగించుకోవడానికి కొంచెం మనీ, విబిఎస్కి, కిడ్స్ క్యాంప్. ఇంకొక కాంపోనెంట్ యాడ్ అయింది అనుకోండి, నా కంపాషన్ ఫండ్ నుంచి నేను దానికి డైరెక్ట్ చేయొచ్చు. అట్లా సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, చర్చ్ ప్లాన్ చేసినవి కాకుండా అప్పుడు కూడా నేను సాయం చేయగలుగుతాను. అది దాని అడ్వాంటేజ్. థ్యాంక్స్ సార్. ఓకే, సో విల్ ప్రే అండ్ క్లోజ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే పర్సనల్గా నేను ఉంటాను. ఇంకా I request one brother to please come and pray about this session.